హలో ఆల్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. నేను మీ మదన్ సార్, యువర్ ఫిజిక్స్ కోచ్ అండ్ బ్రేక్ బ్రదర్. ఎలా ఉన్నారమ్మా? ఈరోజు కొంచెం టైమింగ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ఆడియో వీడియో క్లియర్గా ఉంటే ఒకసారి చెప్పండి. వినపడుతూ కనపడుతూ ఉంటే క్లారిటీ ఇచ్చేస్తే ఈరోజు క్లాస్ విన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. అంత ఇంపార్టెంట్. రిజిడ్ బాడీ డైనమిక్స్, ఆర్బీడీ అంటే అందరికీ ఒక విధమైన భయం. కానీ మీ అదృష్టం ఏంటంటే 50 క్వశ్చన్లు అడిగాడు అనుకో ఆర్బీడీలో, అందులో 20 క్వశ్చన్లు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీదే అడుగుతాడు. అదే మీ అదృష్టం. సో అదే చేయబోతున్నాం ఈరోజు. కానీ అమ్మా తొందరగా వినపడుతూ కనపడుతుంటే క్లారిటీ ఇచ్చేయాలి. హాయ్ నితిన్, హాయ్ ఏపీ అబ్బాయి. మన సెబాస్టియన్ మంచి కామెడీ ఉందమ్మా. ఏపీ అబ్బాయి అంటే మామీస్ బాయ్ కాదా అంట. ఆడియో వీడియో హాయ్ దేవా. ఆడియో అండ్ వీడియో వినపడుతూ కనపడుతూ ప్లీజ్ గివ్ క్లారిటీ. క్లియర్ అని మెసేజ్ పెట్టేయండి, స్టార్ట్ చేసేద్దాం. క్లియర్ అని పెట్టండి. ఓకే, దేవా క్లారిటీ ఇచ్చేసాడు. క్లియర్. నేను కూడా నా ఫోన్లో చూసా. పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, కంటిన్యూ చేసేద్దాం. యాజ్ ఇస్ నా గురించి మీకు తెలిసిందే. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఈరోజు మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి మాట్లాడబోతున్నాం. అయితే మన క్లాస్లో ఏమేమి జరగబోతుందో ఒకసారి చూద్దాం. అసలు ఈరోజు లెక్చర్లో ఏమేమి జరగబోతుందో ఒకసారి చూద్దాం. అసలు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటో చూడబోతున్నాం. అసలు దేనికి, అది ఏమి ఇస్తుంది మనకి, దాని ఫార్ములా ఏంటి, అవన్నీ చూడబోతున్నాం. అది చూసిన తర్వాత మనం కొన్ని బట్టి పట్టాల్సినవి ఉన్నాయమ్మా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని మనం బట్టి పట్టాలి. అంటే రింగ్, డిస్క్, రాడ్, హాలో స్పియర్, సాలిడ్ స్పియర్, సిలిండరు, ఇవన్నీ. ఆ తర్వాత మనం పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అని ఒకటి ఉండిద్ది, అదో చూద్దాం. ఆ తర్వాత ప్యారలల్ యాక్సిస్ థియరం కూడా చూద్దాం. ఆ తర్వాత పీవైక్యూస్ చేద్దాం. అసలు వేటి మీద మనకి ఎక్కువగా అడుగుతున్నాడని చెప్పేసి పీవైక్యూస్ చూద్దాం. లాస్ట్లో కొంచెం టఫ్ పార్ట్ని టచ్ చేస్తా. జనరల్గా కొంచెం ఎక్కువగా అడగనిది, బట్ ఆల్రెడీ కొన్నిసార్లు అడిగింది, దాన్ని నేను టచ్ చేస్తా. అంటే ఒకవేళ క్వశ్చన్ని కొంచెం టఫ్గా ఇద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఆ కాన్సెప్ట్ని టచ్ చేస్తాడు. రైట్? సో అసలు ఫస్ట్ ఏంటి మనకి, వాట్ ఈస్ దిస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అంటే మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానమ్మా. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అని అంటే, మీ ఇంట్లో ఒక సుత్తి లాంటిది ఏదన్నా ఉంటే, హ్యామర్ లాంటిది ఏదన్నా ఉంటే, దాన్ని ఒక టేబుల్ మీద పెట్టి అబౌట్ ఈ పాయింట్ రొటేట్ చేయాలని చూడు, తర్వాత అబౌట్ ఈ పాయింట్ రొటేట్ చేయాలని చూడు. నువ్వు ఈ పాయింట్ అబౌట్ రొటేట్ చేయాలని ట్రై చేసినప్పుడు యూ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్. యూ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు రొటేట్. ఏ పాయింట్? ఆ వుడ్ ఉంటుంది కదా, వుడ్డో ప్లాస్టిక్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ హ్యాండిల్ యొక్క ఎండ్ నుండి పట్టుకొని నువ్వు రొటేట్ చేయాలని ట్రై చేసినప్పుడు నీకు డిఫికల్ట్ అనిపిస్తుంది. అదే నువ్వు ఏదైతే ఐరన్ ఉండిద్దో ఆ ఐరన్ దగ్గర పట్టుకొని తిప్పాలనుకున్నప్పుడు నీకు ఈజీగా ఉంటుంది. సో నువ్వు ఏ పాయింట్ అబౌట్ ఒక బాడీని రొటేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నావో ఆ పాయింట్, ఏ పాయింట్ అబౌట్ అయితే ఆర్ ఏ యాక్సిస్ అబౌట్ అయితే నువ్వు రొటేట్ చేద్దామని చూస్తున్నావో ఆ యాక్సిస్ని బట్టి అది రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుందమ్మా ఫర్ రొటేషనల్ మోషన్ ఆర్ ఫర్ చేంజ్ ఆఫ్ రొటేషనల్ స్టేట్. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ ఫర్ rotational motion or change in rotational motion. Just
మాస్ ఏంటి? మాస్ ఈజ్ అన్ ఇనర్షియా, ఈజ్ ఎ మెజర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ ఫర్ ట్రాన్స్లేషనల్ మోషన్ కదా. అలాగే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఎ మెజర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ ఫర్ రొటేషనల్ మోషన్. ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, నువ్వు సేమ్ హ్యామర్ గురించి డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మాట్లాడినప్పుడు నీకు డిఫరెంట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వస్తుంది. నువ్వు రొటేట్ చేయాలనుకున్నప్పుడు ఇట్ ఆఫర్ సమ్ రెసిస్టెన్స్. సో పాయింట్కి ఆ రెసిస్టెన్స్ మారిపోతుంది. సేమ్ బాడీ అయినా సరే డిపెండింగ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ రొటేషన్ ఆర్ అబౌట్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది చేంజ్ అవుతుంది. సో మరి ఏంటి సార్, దేని మీద సార్ ఆ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డిపెండ్ అవుతుంది అని అంటే, మనం ఫిజిక్స్లో ప్రతిసారి ఫస్ట్ పాయింట్ మాసెస్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఒక పాయింట్ మాస్ తీసుకొని దాన్ని బట్టి ఫార్ములాని డిసైడ్ చేద్దాం. ఏంటి అని అంటే, ఇదిగో ఇది నీకు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తీసుకుంటే ఒక పాయింట్ మాస్ తీసుకో. ఆ పాయింట్ మాస్ లెట్స్ సే ఈజ్ ఎట్ సమ్ ఆర్ డిస్టెన్స్. నేను అబౌట్ ఈ యాక్సిస్ దీన్ని రొటేట్ చేస్తా. ఎలా రొటేట్ చేస్తానంటే, నేను ఇలా రొటేట్ చేస్తా. అప్పుడు ఆ మాస్ ఎలా మూవ్ అవుద్దమ్మా? ఆ మాస్ అనేది ఇలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. సో ఏంటి, ఎంత రెసిస్టెన్స్ ఆ మాస్ ఆఫర్ చేసిద్ది ఫర్ రొటేషనల్ మోషన్, దాన్నే మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అంటాం. ఏంటి ఆ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే, ఇట్ ఈస్ మాస్ ఆఫ్ ద పాయింట్ మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సార్ మరి ఒకవేళ మల్టిపుల్ పాయింట్ మాసెస్ ఉంటే ఏంటి సార్ అని అంటే, ఆ మల్టిపుల్ పాయింట్ మాసెస్ అన్నిటి ద్వారా వచ్చే రెసిస్టెన్స్ నువ్వు బ్లైండ్గా యాడ్ చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు M1 ఉంది అండ్ M1 ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ R1. నీకు ఇటువైపు M2 మాస్ ఉంది ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ R2. నువ్వు పాజిటివా నెగిటివా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. R1 R2 పాజిటివా నెగిటివా అని ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండింగ్ యాజ్ ఎ డిస్టెన్స్ స్క్వేర్. సెంటర్ ఆఫ్ మాస్లో నువ్వు మాట్లాడాలి, పాజిటివా నెగిటివ్ అనేది మాట్లాడాలి, ఎందుకంటే ఇట్ ఈస్ మాస్ ఇంటూ డిస్టెన్స్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్. బట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి వచ్చేసరికి అది పాజిటివ్ సైడ్ ఉందా నెగిటివ్ సైడ్ ఉందా అని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఒకవేళ మల్టిపుల్ పాయింట్ మాస్ సేమ్ అమ్మా ఇలానే రొటేట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఇలా రొటేట్ చేస్తున్నాం. అప్పుడు నీకేమవుతుంది, M1 ఏమో ఇలా రొటేట్ అవుతుంది విత్ హౌ మచ్ రేడియస్ అని అంటే R1 రేడియస్. నీకు M2 ఎలా రొటేట్ అవుతుంది అని అంటే, M2 విల్ రొటేట్ లైక్ దిస్ విత్ హౌ మచ్ రేడియస్, విత్ R2 రేడియస్. సో ఈ రెండు ఆ రొటేషనల్ మోషన్కి ఎంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తాయి అని అంటే, ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ ఈజ్ M1 ఇంటూ R1 స్క్వేర్ ప్లస్, మరి ఇది కూడా ఉంది కదా, అది ఎంత డిస్టెన్స్లో ఉంది, R2 డిస్టెన్స్లో ఉంది. ఎంతది, M2 ఇంటూ R2 స్క్వేర్. సో అలాగా నీకు ఎన్ని పాయింట్ మాసెస్ ఉన్నా కానీ, అన్ని పాయింట్ మాసెస్ యొక్క MR స్క్వేర్లు నువ్వు యాడ్ చేసే, దెన్ యూ విల్ గెట్ ద టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫర్డ్ బై ఆల్ దోస్ పాయింట్ మాసెస్. ఇది పాయింట్ మాస్లు ఉన్నప్పుడు. మరి ఒకవేళ పాయింట్ మాస్ కాకుండా కంటిన్యూస్ మాస్ ఉంటే, ఏంటి మన పరిస్థితి? ఆ కంటిన్యూస్ మాస్ని నువ్వు చాలా పాయింట్ మాసెస్ కింద ట్రీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కంటిన్యూస్ మాస్ ఉంటే, నీకు ఒక బాడీ ఉంది, ఆ బాడీ ఈజ్ రొటేటెడ్ అబౌట్ దిస్ యాక్సిస్ అని అన్నాడు. అప్పుడు ఈ బాడీ ఎంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడాలనంటే, ఇదిగో ఇక్కడ ఒక చిన్న మాస్ ఉండిద్ది, దాన్ని DM1 అని అనుకో. అది ఎంత డిస్టెన్స్లో ఉంది అని అంటే R1 డిస్టెన్స్లో ఉందని తీసుకో. ఇంకో మాస్ తీసుకో, అది DM2 అని తీసుకో. అది ఎంత డిస్టెన్స్లో ఉంది అని అంటే R2 డిస్టెన్స్. అలా ఏదైతే మనం కంటిన్యూస్ బాడీ గురించి మాట్లాడుతున్నామో దాన్ని చాలా చిన్న పాయింట్ మాసెస్తో చెయ్యబడి ఉంది అని తీసుకోవచ్చు కదా.
సో అప్పుడు నాకు టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి అని అంటే నేనేం చేయాలి, dm1 ఇంటూ r1² ప్లస్ dm2 ఇంటూ r2² అండ్ సో ఆన్ కదా. ఎడిషన్ని నువ్వు ఏమని రాయొచ్చు, ఇంటిగ్రల్ అని రాయొచ్చు కదా. సో ప్రాపర్గా రాయాలి అని అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఇంటిగ్రల్ dm ఇంటూ r². ఏది కంటిన్యూస్ బాడీస్కి అయితే. అదే పాయింట్ మాసెస్ అయితే mr². మల్టిపుల్ పాయింట్ మాసెస్ ఉంటే m1r1² ప్లస్ m2r2² ప్లస్ m3r3² అండ్ సో ఆన్. అదే కంటిన్యూస్ మాస్ ఉంటే ఆ కంటిన్యూస్ మాస్లో కూడా చాలా పాయింట్ మాసెస్ ఉంటాయి. సో ఇలా నువ్వు యాడ్ చేయాలి. ఆ ఎడిషన్నే మనం ఇంటిగ్రేషన్ పెడతాం. ఓకే, ఐఐటి బాంబే గుడ్ ఈవినింగ్. ఇక్కడ వరకు క్లియర్ కదా. నేను ఇప్పుడు మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీకు ఎలిమెంట్స్ క్లాస్ చెప్పా గుర్తుందా, బేసిక్ మ్యాథ్స్లో హౌ టు టేక్ ఎలిమెంట్స్ అని చెప్పా. సో నేను ఇప్పుడు ప్రతి దానికి డెరివేషన్ చేయలేనమ్మా, బట్ ఐ విల్ డూ ఏ డెరివేషన్ ఫర్ రాడ్. రాడ్కి డెరివేషన్ చేస్తా, రింగ్ మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంక మీరే చేసేసుకోండి. డెరివేషన్ చేసుకోవాలంటే చేసుకోండి, లేదా మెమరైజ్ చేసుకోండి, ఏదైనా ఒకటి చెయ్యండి. ఓకే, అయితే ఒక రాడ్ గురించి మాట్లాడేటప్పుడు రాడ్కి ఎలా తీసుకోవాలి ఎలిమెంట్స్ మీకు గుర్తుందా అమ్మ? ఇంకోటి, రాడ్ అని చెప్తే సరిపోదు, అబౌట్ ఏ యాక్సిస్ రొటేట్ చేస్తున్నావో కూడా చెప్పాలి వాళ్ళు. ఎందుకో చెప్పనా, గుర్తుందా? నేను ఫస్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి, నువ్వు ఒక హ్యామర్ తీసుకున్నావు అనుకో, హ్యామర్ సేమే కానీ డిపెండింగ్ ఆన్ అబౌట్ విచ్ యాక్సిస్ యు ఆర్ రొటేటింగ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చేంజ్ అవుతుంది. సో రాడ్ ఇచ్చినంత మాత్రం సరిపోదు. ఎప్పుడైనా ఒకడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి మాట్లాడుతున్నాడంటే ఫర్ షూర్ అబౌట్ విచ్ యాక్సిస్ అనేది కూడా వాడు ఇవ్వాలి. ఎందుకంటే ఒక బాడీకి ఫిక్స్డ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉండదు. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విల్ డిపెండ్ ఆన్ యాక్స్ ఆఫ్ రొటేషన్. నువ్వు ఏ యాక్సిస్ అబౌట్ దాన్ని రొటేట్ చేస్తావో దాన్ని బట్టి అది రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. సో నేను ఇక్కడ ఇస్తుంది ఏంటి అని అంటే అబౌట్ వన్ ఎండ్, ఇదిగో ఈ ఎండ్ అబౌట్ రొటేట్ చేస్తున్నాం. అప్పుడు ఈ రాడ్ ఉంది కదండి, మీకు అర్థం కావాలంటే ఇదేమో యాక్స్ ఆఫ్ రొటేషన్, ఇదేమో రాడ్. ఆ రాడ్ ఎలా రొటేట్ అవుతుందంటే ఇలా రొటేట్ అవుతుంది. సో ఆ విజువలైజేషన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఆ రాడ్ ఎలా రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది. అయితే రాడ్కి వచ్చేసరికి ఎలిమెంట్స్ ఎలా తీసుకోవాలమ్మా, ఎట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ డిఎక్స్ గుర్తుపెట్టుకో. మరి ఆ డిఎక్స్ లెంత్లో ఎంత మాస్ ఉందో తెలియదు. అయితే నేను ఇది ఒక యూనిఫామ్ రాడ్ ఆఫ్ మాస్ m అండ్ లెంత్ l అని తీసుకుంటా. అప్పుడు ఎంత మాస్ ఉండిద్ది ఎక్కడ అంటే లాంబ్డా విచ్ ఈజ్ మాస్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ డిఎక్స్. ఎంతమ్మా మాస్ పర్ యూనిట్ లెంత్ ఇక్కడ m/l. సో ఇవన్నీ నేను ప్రాపర్గా లిటరల్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా హౌ టు టేక్ ఎలిమెంట్స్లో. సరే, ఇప్పుడు ఈ రెడ్ది దాని యొక్క లెంత్ డిఎక్సే, అంటే చాలా చిన్నది. సో దాన్ని నేను పాయింట్ మాస్ కింద రిప్లేస్ చేయొచ్చు కదా. ఎస్. సో అప్పుడు నాకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి అని అంటే ఎంతమ్మా అది కాంట్రిబ్యూట్ చేసేది, దాని డిఎం ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. ఎంతమ్మా డిస్టెన్స్ ఫ్రమ్ ద యాక్స్ ఎక్స్. అప్పుడు ఏమవుతుంది, డిఎం ఎంత, m/l ఇంటూ డిఎక్స్ ఇంటూ x². ఎక్కడ నుండి ఎక్కడి వరకు చేయాలి, ఇదిగో నీ ఫస్ట్ మాస్ ఇక్కడ ఉండిద్ది అండ్ నీ లాస్ట్ మాస్ ఇక్కడ ఉంటుంది. సో నీ ఫస్ట్ మాస్ x = 0 దగ్గర ఉంది, నీ లాస్ట్ మాస్ x = l దగ్గర ఉంది. సో 0 to l దాన్ని చెయ్యాలి. అప్పుడు నీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత వస్తుంది అని అంటే m/l అనేది కాన్స్టెంట్ అమ్మ, బయటికి తీసేయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ x² dx ఏంటి, x³/3. ఎక్కడ నుండి ఎక్కడ వరకు, 0 to l. అప్పుడు నీకేమొస్తుంది, ml²/3 వస్తుంది. సో ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్ అబౌట్ వన్ ఎండ్ అండ్ పర్పెండిక్యులర్ టు ద లెంత్ ఆఫ్ ద రాడ్ ఎంత అంటే ml²/3. వెరీ గుడ్ నితిన్. అయితేనమ్మా నేను మీకు 30 seconds టైం ఇస్తా, మీకు చూపించాను కదా ఎలా చేయాలో. 30 seconds టైం ఇస్తా. రాడ్ ఉంది కదా, ఇదిగో ఈ రాడ్
నేను యాక్సిస్ని పర్పెండిక్యులర్గా పెట్టకుండా నేను యాక్సిస్ని అట్ అన్ యాంగిల్ థీటా పెడతానమ్మా. ఈ రాడ్ M, L లెంత్ నాకు ఈ యాక్సిస్ అబౌట్ నాకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ జనరల్లీ రిప్రజెంటెడ్ విత్ ద సింబల్ I, క్యాపిటల్ I. 30 seconds టైం అమ్మా, చేయండి. 30 seconds టైం. రాడ్ అని కనపడితే నువ్వు ఎలిమెంట్స్ తీసుకోవడం అనేది అసలు ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఒకే వేలో ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఏంటది? అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద రాడ్ ఎట్ ఎ డిస్టెన్స్ x dx. ఇదిగో ఎట్ ఎ డిస్టెన్స్ x dx. అదంతా బాగానే ఉంది, కానీ మనం ఏదైతే ఆర్ డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నామో దెర్ ఈస్ ఎ రీజన్ వై ఐ హ్యావ్ టేకెన్ దట్ క్వశ్చన్. ఎందుకు తీసుకున్నానంటే ఇదిగో ఏదైతే ఈ ఆర్ డిస్టెన్స్ ఉందో ఈ ఆర్ డిస్టెన్స్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద యాక్సిస్. ఇప్పుడు నువ్వు ఈ యాక్సిస్ తీసుకున్నావు అనుకో, ఈ DM2 గురించి మాట్లాడావు అనుకో, ఈ DM2 ఒక్కో పాయింట్ ఆన్ ద యాక్సిస్కి ఒక్కో డిస్టెన్స్లో ఉంటుంది. మరి ఏ డిస్టెన్స్ మనం తీసుకోవాలని అంటే వీ షుడ్ ఆల్వేస్ టేక్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ మాస్ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. అది మర్చిపోకూడదు, ఆర్ అనేది మర్చిపోకూడదు. ఏంటమ్మా అప్పుడు నీ ఆర్? నువ్వు పర్పెండిక్యులర్ గీ, దిస్ ఈజ్ యువర్ పర్పెండిక్యులర్, దెన్ దిస్ విల్ బీ యువర్ ఆర్. అది మీకు తెలియజెప్పాలనే పర్పస్ఫుల్గా నేను ఇది తీసుకున్నా. సో ఆర్ ఈజ్ ఆల్వేస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ మాస్ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. అయితే ఇప్పుడు నాకు ఈ ఆర్ వాల్యూ కావాలి అని అంటే ఇదేమో ఆర్, ఇదేమో థీటా, ఇదేమో ఎక్స్, ఇదేమో 90. సో 90 degreesకి ఆపోజిట్గా ఏదైతే ఉండిద్దో అదే హైపోటెన్యూస్. నువ్వేమని రాయొచ్చు? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎక్స్. సో నువ్వు ఆర్ ఏమని రాయొచ్చు? ఎక్స్ సైన్ థీటా అని రాయొచ్చు. ఓకే, మరి దాని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రాసేద్దామమ్మా. ఏంటి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ dm ఇంటూ r². అప్పుడు ఏంటమ్మా డిఎం ఎంత అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ ఏమో M/L, లెంత్ ఎంతమ్మా? dx. ఆర్ ఎంతమ్మా? ఇంత. నువ్వు చెప్పు, ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి? నీ ఫస్ట్ మాస్ ఏమో x = 0 దగ్గర ఉంది, నీ లాస్ట్ మాస్ ఏమో x = L దగ్గర ఉంది. సో నువ్వు 0 to L చేయాలి. సో క్యాలిక్యులేషన్ నేను స్కిప్ చేస్తున్నా. యూ విల్ గెట్ ml²/3 ఇంటూ sin² అమ్మ. సో ఇలా ప్రతిదీ డెరైవ్ చేసేంత టైం నా దగ్గర లేదు. ఐఎమ్ సారీ, లేదు. నాని ఉమా సూపర్ గుడ్. సో నేనేం చేస్తానంటే ఏవైతే డిఫరెంట్ బాడీస్ ఉన్నాయో వాటన్నిటి యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీకు ఇచ్చేస్తా. మీరు వాటిని బై హార్ట్ చేయండి. ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే నా దగ్గర టైం ఉందరా బాబు నేను డెరైవ్ చేసుకుంటాను అనుకుంటారో వాళ్ళు చేసుకోవచ్చు. కానీ నా ఒపీనియన్లో అయితే మీ దగ్గర టైం లేదు. సో యూ జస్ట్ బై హార్ట్ ద ఫార్ములాస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ నౌ. అయితే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడతాను అన్నాను కదా. ఫస్ట్ రాడ్తోనే మాట్లాడదాం. రాడ్ అబౌట్ ఇట్స్ సెంటర్ అనుకో. అమ్మ నేను రాడ్ అని అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏవైతే బాడీస్ గురించి మాట్లాడబోతున్నానో ఇక్కడంతా అవన్నీ యూనిఫామ్ బాడీస్. యూనిఫామ్ బాడీస్ అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ కాన్స్టెంట్ ఉంటుంది, మాస్ పర్ యూనిట్ ఏరియా కాన్స్టెంట్ ఉంటుంది, ఈవెన్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది. నేను నాన్ యూనిఫామ్ బాడీస్ గురించి అస్సలు మాట్లాడట్లే. సో నేను ఇది పాసింగ్ త్రూ సెంటర్ అమ్మ. అప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద యాక్సిస్ ఈజ్ ml²/12. అదే ఒకవేళ వాళ్ళు యాక్సిస్ పాసింగ్ త్రూ ద సెంటరే కానీ ఎట్ అన్ యాంగిల్ థీటా అన్నారనుకో, అప్పుడు ఇట్ ఈజ్ ml²/12 ఇంటూ sin²θ. నెక్స్ట్ అదే రాడ్ బట్ మనకి అబౌట్ 1 end అడిగాడు అనుకో,
అప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే ml²/3. అదే మనం మాట్లాడుతున్న యొక్క యాక్సిస్ ఎట్ యాంగిల్ థీటా ఉందంటే ఇట్ ఈజ్ ml²/3 sin²θ. ఒక రాడ్ దగ్గరికి వచ్చేసరికి ఇలా యాంగిల్స్ని మారుస్తూ అడుగుతూ ఉంటారమ్మా. ఒక రాడ్ దగ్గరికి వచ్చేసరికి ఇలా చేస్తూ ఉంటారు. రింగ్ డిస్క్ వాటికి కూడా చేయొచ్చు, కానీ దే ఆర్ వే బియాండ్ మెయిన్స్ లెవెల్. సో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో రాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం రింగ్ గురించి మాట్లాడదాం. రింగ్లో నీకు 2 సిచ్యువేషన్స్ ఉంటాయమ్మా. అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ద రింగ్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద రింగ్. పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ద రింగ్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద రింగ్. ఇలాంటి సిచ్యువేషన్లో నీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎంత అని అంటే mr². అయితే ఒక్కోసారి అబౌట్ డయామీటర్ అడుగుతారమ్మా. ఇది రింగ్. అయితే ఒక్కోసారి అబౌట్ డయామీటర్ అడుగుతారు. ఐ అబౌట్ డయామీటర్ ఆఫ్ ద రింగ్ అని అడుగుతారు. ఐ అబౌట్ డయామీటర్ ఆఫ్ ద రింగ్ ఎంత అని అంటే ఇట్ ఈజ్ mr²/2. అది నేను డెరైవ్ చేస్తాను. పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం చెప్పేటప్పుడు డెరైవ్ చేస్తాను. మీరు అనుకోవచ్చు, సార్ డయామీటర్ అని ఎందుకు సార్ ఎలా గీసారని అంటే, జనరల్గా బుక్స్లో ఇలా అన్నా గీస్తారు లేదా ఎలా అన్నా గీస్తారు. అలా గీయడం వల్ల చాలామంది హ్యాబిచ్యుయేట్ అయిపోతారు అనమాట. అయితే హారిజాంటల్ లేదా వర్టికల్ అని. లేదమ్మా, డయామీటర్ అంటే ఏ లైన్ అయినా కానీ పాసింగ్ త్రూ సెంటర్ ఉందంటే ఇట్స్ ఎ డయామీటర్. పాసింగ్ త్రూ సెంటర్ అండ్ ప్రెజెంట్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద బాడీ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద రింగ్ అయితే అది డయామీటరే. ఓకే, నెక్స్ట్ మనం డిస్క్ గురించి మాట్లాడదాం. ఒక డిస్క్, సో డిస్క్ అని తెలియడానికి నేను ఇలా లైన్స్ గీస్తున్నాను. అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. మాస్ ఆఫ్ ద డిస్క్ M, రేడియస్ ఆఫ్ ద డిస్క్ M. అప్పుడు నీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే ఇట్ ఈజ్ mr²/2. అయితే ఇదే డిస్క్కి నాకు అబౌట్ డయామీటర్ కావాలి అని అంటే దిస్ ఇస్ ద డిస్క్. లెట్ us pick about diameter. Moment of inertia about diameter ఎంత అని అంటే ఇట్ ఈజ్ mr²/4. ఇవి కాకుండా ఇంకేమి ఫ్రీక్వెంట్గా వస్తాయి అని అంటే వీ కమ్ అక్రాస్ హాలో సిలిండర్. అయితే ఈ హాలో సిలిండర్లో కూడా ఒక పర్టికులర్ యాక్సెస్కి ఇప్పుడు ఇస్తానమ్మా. తర్వాత నేను కొంచెం కాంప్లికేట్ చేస్తాను ఈ సిచ్యువేషన్. ప్రస్తుతానికి ఇట్ ఈస్ రొటేటెడ్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సెస్. ఒకవేళ నేను మాస్ ఆఫ్ ద సిలిండర్ M, రేడియస్ ఆఫ్ ద సిలిండర్ R అని తీసుకుంటే అబౌట్ దిస్ యాక్సెస్ ఇట్ ఈజ్ mr². అంటే రింగు ఇది రెండిటికి సేమ్ ఉంటుంది. మరి సాలిడ్ సిలిండర్ ఏమవుతుందంటే ఇట్ లుక్స్ లైక్ ఏ డిస్క్. ఇది కూడా నేను ఇప్పుడు ఇచ్చే ఫార్ములా ఈజ్ అబౌట్ ద యాక్సెస్. అయితే ఎంత అది అని అంటే ఇట్ ఈజ్ mr²/2. ఈ పర్టికులర్ యాక్సెస్కి ఆ ఫార్ములాస్ వ్యాలిడ్ అవుతాయి. కొన్నిసార్లు జేఈ మెయిన్స్లో ఈ యాక్సెస్ కాకుండా వేరే యాక్సెస్ ఇచ్చాడు. వేరే యాక్సెస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. చెప్పా కదా, కొంచెం టఫ్గా ఇవ్వాలనుకున్నప్పుడు వేరే యాక్సెస్లు అడుగుతాడు. సార్ వాయిస్ బ్రేకింగ్. ఇప్పుడమ్మా ఇప్పుడు ఏమైనా ఇంటర్నెట్ ఇష్యూ వచ్చిందేమో, ఒకసారి చెక్ చేయమంటాను. ఇప్పుడు బాగానే ఉందా? ఓకే, నాని ఉమా ఈజ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ క్లియర్. సరే అమ్మా, సరే అప్పుడప్పుడు స్క్రీన్ చూస్తూ ఉంటాను.
సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. నౌ క్లియర్ సార్. సార్ మీరు టీచ్ చేస్తున్నప్పుడు బ్రేక్ అవుతుంది. టీచ్ చేస్తున్నప్పుడు బ్రేక్ అవుతుందా? ఈ వైర్ వల్ల అయి ఉంటుందా? సరే చూద్దాం, కంటిన్యూ చేసి చూద్దాం ఒకసారి. సిలిండర్ అయిపోయింది. ఆ తర్వాత మనం బాగా ఫ్రీక్వెంట్గా వచ్చేది ఏంట్రా బాబు అని అంటే, ఆ తర్వాత మనం బాగా ఫ్రీక్వెంట్గా వచ్చేది హాలో అండ్ సాలిడ్ స్పియర్స్. హాలో స్పియర్. సో నేను హాలో స్పియర్ ఆఫ్ మాస్ m అండ్ రేడియస్ r అని తీసుకుంటే అబౌట్ ఇట్స్ డయామీటర్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్స్ డయామీటర్ ఎంత అని అంటే ఇట్ ఈస్ 2/3 mr². అండ్ నేను సాలిడ్ స్పియర్ గురించి మాట్లాడితే సాలిడ్ స్పియర్ ఆఫ్ మాస్ m అండ్ రేడియస్ r తీసుకుంటే, సో సాలిడ్ అని మీకు తెలియాలని చెప్పి నేను ఇలా లైన్స్ కొడుతున్నాను. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద డయామీటర్ ఎంత అని అంటే ఇట్ ఈజ్ 2/5 mr². ఇవి కాకుండా ఇంకా ఏం వస్తాయి సార్ అని అంటే, అమ్మ మీకు రెక్టాంగులర్ లామినాస్ రావచ్చు. ఇదిగో ఇది ఎల్, ఇది బి, ఇదిగో ఈ యాక్సిస్ అబౌట్ అని అన్నాడు అనుకో, దట్ ఈస్ ఈక్వల్ టు ml²/12. అదే రెక్టాంగులర్ లామినా, అమ్మ ఇది లామినా అని తెలియడానికి నేను ఇలా షేడ్ చేస్తాను. అదే రెక్టాంగులర్ లామినా అబౌట్ ఈ యాక్సిస్ అని అంటే ఇట్ ఈజ్ mb²/12. ఇది ఎల్, ఇది బి అయితే. ఇది కాకుండా ట్రయాంగులర్ లామినా కూడా ఉంటుంది. లామినా అంటే ఏం లేదమ్మా, షీట్ని లామినా అని కూడా పిలుస్తూ ఉంటారు, అంతే, అంతకు మించి ఎక్కువ ఏం లేదు. ఓకే, అయితే ఈ లామినా ఆ రెండు యాక్సిస్లు కాకుండా ఆ రెండు యాక్సిస్ మీట్ అవుతున్న పాయింట్లో ఇలా రొటేట్ చేస్తే, అంటే దీని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉండిద్ది అని అంటే ఇలా, ఈ ఈ ఈ మార్కర్ ఏదైతే ఉందో ఆర్ ఈ పెన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు దాని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అని అంటే ఇట్ ఈజ్ ml²/12 ప్లస్ mb²/12. నెక్స్ట్ ట్రయాంగిల్. మీకు ఒక ట్రయాంగిల్ లామినా ఉంది, ఆ ట్రయాంగులర్ షీట్ ఉంది. ఆ షీట్ ఏ షేప్ అన్నా కావచ్చమ్మా, ఇఫ్ యు ఆర్ రొటేటింగ్ అబౌట్ దిస్ యాక్సిస్, నువ్వు ఈ యాక్సిస్ అబౌట్ రొటేట్ చేస్తున్నావు అండ్ వాళ్ళు నీకు ఈ హైట్ ఇచ్చారు, అప్పుడు దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అని అంటే బ్లైండ్లీ ఇట్ ఈస్ mh²/6. బ్లైండ్లీ ఇట్ ఈస్ mh²/6. ఓకే, నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసామమ్మా కోన్. అయితే కోన్లో కూడా నీకు హాలో కోన్ ఉంటుంది, సాలిడ్ కోన్ ఉంటుంది. ఇది చాలా రేర్గా అడుగుతారు, బట్ స్టిల్ ఇఫ్ యు నో ఇట్ ఇట్ విల్ బి బెటర్. ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అయితే రేడియస్ ఆఫ్ ద బేస్ క్యాపిటల్ ఆర్, అండ్ ఇఫ్ దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎంత అని అంటే ఇట్ ఈస్ mr²/2. అదే సాలిడ్ కోన్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ సాలిడ్ కోన్, మీకు సాలిడ్ అని తెలియడానికి నేను షేడ్ చేస్తాను, నథింగ్ ఎల్స్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇది అయితే, రేడియస్ ఆఫ్ ద బేస్ క్యాపిటల్ ఆర్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ రొటేటెడ్ అబౌట్ దిస్ యాక్సిస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ 3
mr²/10. ఇక అమ్మ మీకు ఫ్రీక్వెంట్గా అడగని రేర్గా అడగని ఇవే లిస్ట్ ఆఫ్ ద ఫార్ములాస్. ఇందులో బాగా ఫ్రీక్వెంట్గా వాడేది ఏంటి అని అంటే రాడ్, రింగ్, డిస్క్, హాలో స్పియర్, సాలిడ్ స్పియర్. సిలిండర్స్ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గానే అడుగుతారు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ విల్ కమ్ అక్రాస్ రాడ్, రింగ్, డిస్క్, హాలో స్పియర్, సాలిడ్ స్పియర్. మెజారిటీ ఇవే అడుగుతారు. ఓకే ఫైన్, లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఒకటి ఇవ్వబోతున్నాను. అబ్బా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని పేజెస్ రాసేస్తానని. సారీ అమ్మ, ఒక్క నిమిషం. ఇంకా చాలానే యాడ్ చేయాలి. గో బ్యాక్. ఒక్క నిమిషం అమ్మా. ఈ మైక్ ఏమన్నా సరే మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు కదలకుండా ఉంటే బ్రేక్ అవ్వట్లేదేమో ఒకసారి చెప్పండి. కదలకుండా ఉంటే బ్రేక్ అవ్వకుండా ఉంటుందేమో ఒకసారి చెప్పండి. కదలకుండా ఉంటే వాయిస్ బ్రేక్ అవ్వకుండా ఉంటుందా? మైక్ నెక్కి అటాచ్ అవుతుందా? రోజు పెట్టేట్టే పెట్టారా? ఇప్పుడు నా ఫోన్లో కూడా చెక్ చేస్తాను, ఆగండి. మైక్ నెక్కి అటాచ్ అవుతుందా? రోజు పెట్టేట్టే పెట్టారా? ఇప్పుడు నా ఫోన్లో అయితే బాగానే ఉంది. మరి నా ఫోన్లో కూడా చెక్ చేస్తాను, ఆగండి. ఒరే చూస్తున్న వాళ్ళు లైకులు కొట్టంటారా కనీసం? వీడియో చూస్తున్నాడు అన్న లైక్ కొట్టాలి కదా. సరే, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం ఏదైతే ఉందో దీన్ని డెరైవ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు మనకు అంత టైంలో ఉండవు. అయితే ఇది ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 1D and 2D ఆబ్జెక్ట్స్. జనాలు ఏం చేస్తారంటే 3D ఆబ్జెక్ట్స్ కూడా దీన్ని వాడేస్తారు. ఏంటి సార్ 3D ఆబ్జెక్ట్స్? సిలిండర్, కోన్, హాలో స్పియర్, సాలిడ్ స్పియర్, ఇవన్నీ 3D స్పేస్ ఆక్యుపై చేస్తాయి. మీకు అర్థం కావాలి 3D ఏంటి 2D ఏంటనంటే, ఏదైతే ఆబ్జెక్ట్ నువ్వు పేపర్ మీద పెట్టగలవో అది 2D అండ్ 1D. ఏదైతే నువ్వు పేపర్ మీద పెట్టలేవో, నువ్వు ఒక స్పియర్ని తీసుకెళ్ళి పేపర్లో పెట్టేయగలవా? మొత్తం స్పియర్ని ఒక పేపర్లోకి ఫిట్ చేసేయగలవా? చేయలేవు. సో అవి 3D. సో పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఏదైతే ఉందో దట్ ఈస్ గివెన్ ఓన్లీ ఫర్ 1D and 2D ఆబ్జెక్ట్స్, నాట్ ఫర్ 3D ఆబ్జెక్ట్స్. సో నువ్వు పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం హాలో స్పియర్కో సాలిడ్ స్పియర్కో వాడావంటే ఎరగదీయడమే, ఇంకా వాడకూడదు. దాన్ని డెరైవ్ చేసేటప్పుడు దే హ్యావ్ టేకెన్ ఏ 2D ఆబ్జెక్ట్ అండ్ దే హ్యావ్ డెరైవ్డ్ ఇట్. సో ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టు 2D ఆబ్జెక్ట్స్. ఏంటి సార్ అది అని అంటే, నువ్వు ఒక షీట్ తీసుకో, ఒక ర్యాండమ్ షేప్డ్ షీట్ తీసుకో. అయితే ఏదైతే నేను షీట్ అని తీసుకున్నానని మీకు తెలియాలి కదా. ఏదైతే షీట్ తీసుకున్నావో దానికి ఒక 2 యాక్సెస్లు గీయమ్మా. ఎలా గీస్తావంటే దోస్ 2 యాక్సెసెస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో మనకి బుక్స్లో ఏం చేస్తాడో తెలుసా, ఆ 2 యాక్సెస్లు పర్పెండిక్యులర్గా తీసుకోవాలి కంపల్సరీ. నువ్వు మర్చిపోకూడదు అవి పర్పెండిక్యులర్ అని. అందుకోసమే వాడు ఏం చేస్తాడంటే
దీన్నేమో ఎక్స్ యాక్సిస్ అని అంటాడు అండ్ మొమెంట్ ఆఫ్ ఎనర్జీ అబౌట్ దట్ యాక్సిస్ ఈజ్ ఐఎక్స్. దీన్నేమో ఐవై అని అంటాడు, దట్ ఈస్ మొమెంట్ ఆఫ్ ఎనర్జీ అబౌట్ దట్ యాక్సిస్. ఎందుకు ఎక్స్ వై తీసుకున్నాడంటే దే ఆర్ ఇండైరెక్ట్లీ సజెస్టింగ్ యూ దట్ వాట్ ఎవర్ ద యాక్సిసెస్ వీ టేక్ ఇన్ ద ప్లేన్ ఆఫ్, మర్చిపోయా, ఏవైతే యాక్సిస్ మనం ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద బాడీ తీసుకుంటామో ఆ రెండు యాక్సిస్లు 90 degreesలో ఉండాలి. ఆ రెండు యాక్సిస్లు 90 degreesలో ఉండాలి. సో మనం ఎప్పుడు అది మర్చిపోకూడదు కదా, దానికోసమే వాళ్ళు ఎక్స్ వై అని పెడతారు. అయితే ఇప్పుడు నేను ఇంకొక యాక్సిస్ తీసుకుంటానమ్మా, ఆ యాక్సిస్ నేను గీలేను, దట్ యాక్సిస్ ఈజ్ జెడ్ యాక్సిస్. ఇది ఐజెడ్. సో ఐజెడ్ ఏంటి అని అంటే ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ ప్లస్ ఐవై. నువ్వు ఎక్కడ పడితే అక్కడ జెడ్ యాక్సిస్ తీసుకోకూడదమ్మా. ఏదైతే నువ్వు థర్డ్ యాక్సిస్ తీసుకుంటున్నావో విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, ఏదైతే నువ్వు థర్డ్ యాక్సిస్ తీసుకుంటున్నావో విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, ఆ యాక్సిస్ షుడ్ డెఫినెట్లీ పాస్ త్రూ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ యాక్సిసెస్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టేకెన్ ఇన్ ద ప్లేన్. నువ్వు ప్లేన్లో తీసుకున్న టూ యాక్సిసెస్ డెఫినెట్గా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. సో నువ్వు తీసుకునే థర్డ్ యాక్సిస్ డెఫినెట్లీ ఆ పాయింట్ నుండి పాస్ అవుతూ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఉంటే అప్పుడు ఐజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ ప్లస్ ఐవై. దీన్ని యూజ్ చేసి నేను రింగ్ది తీసుకురావచ్చమ్మా. మీకు గుర్తుందా డయామీటర్ ఆఫ్ ద రింగ్, అదే మొమెంట్ ఆఫ్ ఎనర్జీ అబౌట్ డయామీటర్ డెరైవ్ చేస్తా అన్న. ఇదిగో నువ్వు రింగ్ తీసుకున్నావు అనుకో, ఇది డయామీటర్, సో ఎంతో నీకు తెలీదు, సో ఐ అని రాసుకో. ఇది కూడా డయామీటరేగా, సో ఐఎన్ తీసుకో. నీకు ఈ పాయింట్ నుండి పాస్ అయ్యే ఐజెడ్ తెలుసు కదా, ఎంత, ఎంఆర్ స్క్వేర్. సో ఐజెడ్ ఈజ్ గోయింగ్ టు బి 2 times ఐ, ఎందుకంటే ఐఎక్స్ ప్లస్ ఐవై. ఐఎక్స్ ఏమో ఐ, ఐవై కూడా ఐఏ. అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ ఎంఆర్ స్క్వేర్ ఈజ్ గోయింగ్ టు బి 2i. సో అప్పుడు వాట్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఎనర్జీ అబౌట్ డయామీటర్ అని అంటే ఇట్ ఈస్ ఎంఆర్ స్క్వేర్ బై 2. వాయిస్ మళ్ళీ రావట్లేదా, ఏమవుతుందిరా, ఇంటర్నెట్ ఇష్యూవా? ఒక్క నిమిషం ఆగండి అమ్మ, అడిగేసి వస్తా, అడిగి వస్తాను, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. చెప్పానమ్మా, వస్తున్నాను, చెక్ చేస్తారు. హలో ఐఐటి బాంబే బ్రోనా, ఆర్బీకే క్రియేషన్స్ నువ్వు ఎందుకు వచ్చావురా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఒకసారి చెప్పండి అమ్మా.
మొత్తం ఆర్బిడి చెప్తా, మొత్తం ఆర్బిడి ఇంక్లూడింగ్ యాంగులర్ మొమెంటం కూడా చెప్తా. రోలింగ్, యాంగులర్ మొమెంటం మెయిన్స్లో ఎక్కడైతే క్వశ్చన్స్ వస్తున్నాయో, మెయిన్స్లో ఎక్కడెక్కడైతే క్వశ్చన్స్ వస్తున్నాయో అవన్నీ చేస్తా, ఆ టాపిక్స్ అన్నీ. కాకపోతే కొలిజన్స్ గుర్తున్నాయా మీకు? కొలిజన్స్లో నేను సెంట్రల్ ఇంపాక్ట్, ఎసెంట్రిక్ ఇంపాక్ట్ అని చెప్పా. ఆ ఎసెంట్రిక్ ఇంపాక్ట్లో కైనెటిక్ ఎనర్జీ కూడా వస్తుందని చెప్పా. ఆ మోడల్స్ని డిస్కస్ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నా. బట్ జనరల్గా నేను ఆలోచిస్తూ ఉంటే చెప్పేస్తా. అది డిఫికల్ట్, అది అంత రాదు జేఈ మెయిన్స్లో, బట్ స్టిల్ చేస్తా. ఓకే, సో రింగ్ది అర్థమైంది, mr²/2. ఇప్పుడు కొంతమంది మహానుభావులు ఏం చేస్తారనంటే, వాళ్ళు హాలో స్పియర్ తీసుకుంటారు, హాలో స్పియర్ తీసుకుంటారు. అయితే ఒక యాక్సెస్ ఇలా తీసుకుంటారమ్మా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I అంటారు. ఇంకో యాక్సెస్ ఎలా తీసుకుంటారమ్మా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I అంటారు. ఇంకో యాక్సెస్ ఈ Z తీసుకుంటారమ్మా, ఇక్కడ IZ ఈజ్ ఈక్వల్ టు 2I అని అంటారు. ఇది 2/3 mr² రాస్తారు, ఈజ్ ఈక్వల్ టు 2I. అప్పుడు I వచ్చేసరికి mr²/3 అని రాస్తారు, విచ్ ఈజ్ ఎ నాన్ సెన్స్. నువ్వు పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం అనేది ఓన్లీ 1D అండ్ 2D ఆబ్జెక్ట్స్కి మాత్రమే వాడాలి. నువ్వు హాలో స్పియర్కి వాడాలని చూసావా? తప్పు, వాడకూడదు. మా పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం ఏం లేదమ్మా. నువ్వు ఒక 2D ఆబ్జెక్ట్ తీసుకొని ఒక 2 యాక్సెస్ తీసుకో, ఆ 2 యాక్సెస్ షుడ్ బి పాసింగ్ ఇన్ ద, ఆ 2 యాక్సెస్ బాడీలోండి పాస్ అవ్వాలి, లేదా బాడీలోండి బయట అయినా పాస్ అవ్వచ్చు, ఫైన్. అంటే ఇక్కడ కూడా పాస్ అవ్వచ్చు, ఇట్స్ ఫైన్, పర్ఫెక్ట్లీ ఫైన్. ఏదో ఒక 2 యాక్సెస్ తీసుకో, ఆ 2 యాక్సెస్ నీకు ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద బాడీ ఉండాలి, అండ్ ఆ 2 పర్పెండిక్యులర్ అయి ఉండాలి. సో ఆ 2 పర్పెండిక్యులర్ అనేది నువ్వు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలని చెప్పి వాళ్ళు ఎప్పుడు IX IY అని రాస్తారు, ఎందుకంటే XY అనేది 90 degreesలో ఉంటాయి. సో ఆ 2 యాక్సెస్ నీకు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో నువ్వు ఏదైతే థర్డ్ యాక్సెస్ తీసుకోవాలో ఆ పాయింట్ నుండి పాస్ అవుతూ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ తీసుకోవాలి. సో దాన్ని నువ్వు IZ అని రాస్తే దట్ IZ విల్ బీ ఈక్వల్ టు IX ప్లస్ IY. అంతే, అదే పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. సరే, సో నేను హాలో స్పియర్కి పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం వాడచ్చా? వాడకూడదు, వాడితే తాడ తీయడమే. నెక్స్ట్, సరే నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటానమ్మా. అయితే ఈ రెక్టాంగిల్లో అబౌట్ ఈ యాక్సెస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I1 అని అన్నాడు, అబౌట్ ఈ యాక్సెస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I2 అని అన్నాడు, అబౌట్ ఈ యాక్సెస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I3 అని అన్నాడు, అబౌట్ ఈ యాక్సెస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I4 అని అన్నాడు. అయితే ఇంకొక యాక్సెస్ ఉందమ్మా, దట్ ఈజ్ అన్ యాక్సెస్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, దాన్ని నేను IZ అని అంట. సో నేను IZ ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ I4 అని అంట. నేను IZ I1 ప్లస్ I2 అని కూడా అని అంట. ఈ 2 కరెక్టేనా? ఓన్లీ ఎంసెట్ క్లాసెస్ ఇప్పుడు కాదమ్మా, ఓన్లీ ఎంసెట్ క్లాసెస్ మీకు మార్చ్ ఆ టైంలో స్టార్ట్ అవుతాయి. ఈ 2 కరెక్టేనా? ఎవరన్నా చెప్పగలరా? 30 seconds టైం ఇస్తున్నా. చాట్లో ఏమన్నా అడగాలనుకుంటే అడగండి 30 secondsలో. సరే, ఇదిగో I3 అండ్ I4 చూస్తే I3 అండ్ I4 అనేదేమో ఈ యాక్సెస్ హారిజాంటల్ ఉంది, I3 యాక్సెస్ వర్టికల్ ఉంది. సో ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉందని అంటే 90 degrees ఉంది. సో పర్ఫెక్ట్, నో ప్రాబ్లం ఎట్ ఆల్.
ఇది తప్పమ్మా. ఎందుకో చెప్పు. ఎందుకనంటే యాంగిల్ బిట్వీన్ ద డయాగనల్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇది నాట్ ఈక్వల్ టు 90 degrees. సో I1 యాక్సిస్ I2 యాక్సిస్ ఆర్ నాట్ మేకింగ్ 90 degrees. అంటే నువ్వు పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం వాడకూడదు. సో దిస్ ఈజ్ రాంగ్. సేయింగ్ IZ ఈజ్ ఈక్వల్ టు I1 + I2 ఈజ్ రాంగ్. అదే ఒకవేళ ఈ రెక్టాంగిల్ స్క్వేర్ అయ్యి ఉంటే, ఇది రెక్టాంగిల్ కాకుండా స్క్వేర్ అయ్యి ఉంటే, స్క్వేర్లో డయాగ్నల్స్ కూడా 90 degrees యాంగిల్ మేక్ చేస్తాయి. అప్పుడు IZ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు I1 + I2. స్క్వేర్ అయితే IZ ఈజ్ ఈక్వల్ టు I1 + I2, ఎందుకంటే డయాగ్నల్స్ ఆల్సో మేక్ 90 degrees ఇన్ స్క్వేర్ బట్ నాట్ ఇన్ రెక్టాంగిల్. ఇది ఒక కామన్ కన్ఫ్యూజన్ అమ్మ. జనాలు జనరల్గా సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. సో గుర్తుపెట్టుకో, నువ్వు పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం వాడాలని అంటే ఫస్ట్ నీ బ్రెయిన్లోకి రావాల్సింది, అది ఒక 2D ఆబ్జెక్టా కాదా? 2D ఆబ్జెక్ట్ కాదా? అది 3D ఆబ్జెక్టా? వాడద్దు, తప్పు. ఒకవేళ 2D ఆబ్జెక్ట్ అయితే నువ్వు తీసుకున్న 2 యాక్సిసెస్ 90 degrees యాంగిల్ మేక్ చేస్తున్నాయా లేదా? మేక్ చేస్తేనే నువ్వు పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం వాడాలి, లేకపోతే వాడకూడదు. అదే నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నా. నెక్స్ట్, సో మీరు ఎక్కడ తప్పు చేస్తారో అది నేను కవర్ చేశా. నవ్ ఇట్ ఈస్ ఫైన్. Okay, that mic. Anyway, the mic is damaged. After the class, I'll change it. That's why I keep it here. Okay, thank you. Now, ఇప్పుడు ప్యారలల్ యాక్సిస్ థీరం గురించి మాట్లాడుకుందాం. అమ్మా, ఈ ప్యారలల్ యాక్సిస్ థీరం 1D బాడీకి, 1D అంటే ఏం లేదురా బాబు, రాడ్, 2Dకి 3Dకి అన్ని బాడీస్కి ప్యారలల్ యాక్సిస్ థీరం వాడచ్చు. మరి పేరు ప్యారలల్ యాక్సిస్ థీరం ఎందుకుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బాడీ తీసుకో. No, it is fine. Yes, he has given the new mic. Okay. Right? I'll change it after the class. Once if it is If they are going to say that voice is breaking, then immediately I'll change it. It's a new one, right? it's a new one. Okay, fine. I'll do that. అమ్మా, ఇది సెంటర్ ఆఫ్ మాస్ తీసుకో. వీళ్ళు ఏమంటారంటే, ఈ యాక్సిస్ ఏదైతే ఉందో, ఇదిగో అబౌట్ ఈ యాక్సిస్ ఈ బాడీ రొటేట్ అవుతుందంట. అంటే ఈ బాడీ మొత్తం ఇలా రొటేట్ అవుతుంది. వాడు అబౌట్ ఈ యాక్సిస్ కనుక్కోమంటాడు. అప్పుడు నువ్వు ఇమీడియట్గా ఏం చేయాలంటే, యూ డ్రా అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ ప్యారలల్ టు ద యాక్సిస్ అబౌట్ విచ్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఫైండ్. ఏ యాక్సిస్ అబౌట్ అయితే నీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోమన్నాడో ఆ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ గీ, కానీ ఆ గీసిన లైన్ ఏదైతే నువ్వు గీస్తావో ఆ లైన్ షుడ్ పాస్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. గుర్తుపెట్టుకో. అప్పుడు ఏంట్రా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ యాక్సిస్ అంటే, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ప్లస్ ఈ డిస్టెన్స్ నువ్వు d తీసుకో. d ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ప్యారలల్ లైన్స్ ప్లస్ md². ఇది ప్యారలల్ యాక్సిస్ థీరం. ఇది ప్యారలల్ యాక్సిస్ థీరం. దీనికి కూడా ప్రూఫ్ ఉంది, బట్ యాజ్ ఐ సెడ్ ప్రూఫ్లు చేసుకుంటా పోతే అది మనకి సిలబస్ ఎప్పుడల్లా అవ్వదు. ఆర్బిడి నేను ఈ సాటర్డే వరకు చెప్తానమ్మా. ఈ సాటర్డే కల్లా ఆర్బిడిని కంప్లీట్ చేస్తాను. బట్ ఈరోజు క్లాస్ ఏదైతే చెప్తున్నానో, దెర్ ఈజ్ హై పాసిబిలిటీ దట్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కూర్చున్న ఎగ్జామినేషన్ షిఫ్ట్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద క్వశ్చన్ రావడానికి హై పాసిబిలిటీ ఉంది. సో ఈ రోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్. సరేనమ్మా, ఇప్పుడు చూద్దాం. ఇందులో జనరల్గా జనాలు చేసే మిస్టేక్ ఏంటో చెప్తా. అయ్యో, చెప్పకుండా ఉండాల్సింది మిస్టేక్ అని. సరే, స్టిల్ ఫైన్. అమ్మ ఒక రాడ్ ఇచ్చాడు. ఆ రాడ్ యొక్క మాస్ m, లెంత్ l. అయితే ఆ రాడ్ని ఈ యాక్సిస్ అబౌట్ రొటేట్ చేస్తున్నాడు. అంటే ఇది యాక్సిస్, ఇది రాడ్. నా పెన్ ఏదైతే ఉందో అది రాడ్ అని తీసుకో. సో ఎలా రొటేట్ చేస్తున్నాడు అంటే ఇలా రొటేట్ చేస్తున్నాడు. సో ఆ రాడ్ ఎలా వెళ్తుందంటే ఇలా ఈ యాక్సిస్ అబౌట్ రొటేట్ అవుతుంది ఇలా. దిస్ వన్ రొటేటింగ్ లైక్ దిస్.
సరే, ఎంతరా బాబు ఆ యాక్సిస్ డిస్టెన్స్ అని అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు L/2. ఐ వాంట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్. సో కొంతమంది కొన్ని ఎగ్జామినేషన్స్లో పర్పస్ఫుల్గా కావాలని ఈ యాక్సిస్ కూడా గీస్తారు. మనకి ఈ యాక్సిస్ అబౌట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆల్రెడీ తెలుసు, ఎంత ml²/3 అని తెలుసు. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇఫ్ ఈ యాక్సిస్ అబౌట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవడానికి ml²/3 ప్లస్ ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత, L/2 కదా. సో అప్పుడు ఏమవుతుంది, ml²/3 ప్లస్ ml²/4 అంటే ఇది 7 ml²/12 అవుతుంది. కానీ ఇది తప్పు. ఎందుకు తప్పు? ప్యారలల్ యాక్సిస్ థియరం నువ్వు వాడాలని అంటే వన్ ఆఫ్ ద యాక్సిస్ షుడ్ పాస్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్. ఒక యాక్సిస్ ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అవ్వాలి. సో ఇలా చేయడం తప్పు. మరేం చేయాలి అని అంటే నీకు వాడు యాక్సిస్ అడిగాడు కదా, ఏది యాక్సిస్, ఇది యాక్సిస్. ఈ యాక్సిస్ ఎంత డిస్టెన్స్లో ఉందని చెప్పాడు, L/2 డిస్టెన్స్లో ఉందని చెప్పాడు. ఫైన్. ఇప్పుడు నువ్వు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటి అని అంటే సెంటర్ ఆఫ్ మాస్ యాడుందో చూసి దానిలోండి పాస్ అవుతూ ప్యారలల్ టు దిస్ యాక్సిస్ వన్ లైన్ గీయాలి. అయితే నీకు ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంతో తెలుసు, విచ్ ఈజ్ ml²/12. సో ఇప్పుడు నీకు ఈ యాక్సిస్ అబౌట్ I వాల్యూ కావాలి అని అంటే I ఈజ్ గోయింగ్ టు బి ICM ప్లస్ MD² కదా. ICM ఎంత, ml²/12. MD ఎంత, ఇదిగో ఈ డిస్టెన్స్ నీకు L/2 అని తెలుసు. అప్పుడు D ఎంత అంటే L. అప్పుడు నీకు ఆన్సర్ ఏంటి, 13 ml²/12. ఎందుకు మిస్టేక్ చేస్తారో నాకు తెలియదు కానీ జనాలు ఇది మార్క్ చేసి వస్తారా బాబు ఎగ్జామినేషన్లో. చాలాసార్లు చూశాను నేను. అది ఫస్ట్ ఆప్షన్ ఇదే ఇచ్చేస్తాడు అండ్ జనాలు కూడా ఇదే మార్క్ చేసి వస్తారు. నువ్వు ప్యారలల్ యాక్సిస్ థియరం వాడాలి అంటే ఖచ్చితంగా ఒక యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అవ్వాలి. ఇక్కడ నువ్వు తీసుకుంటే ఏ యాక్సిస్ కూడా నీకు సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అవ్వట్లేదు. సో ప్యారలల్ యాక్సిస్ థియరంలో అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, జనరల్గా మిస్టేక్ చేస్తుంటారు. సరే, అయితే నేను ఇప్పుడు ఒక సాలిడ్ స్పియర్ తీసుకుంటా. నాకు అబౌట్ ఈ యాక్సిస్, దీన్ని టాంజెన్షియల్ యాక్సిస్ అని కూడా అంటారు. అబౌట్ ఈ యాక్సిస్ నాకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి. అయితే దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అవుతూ ఒక స్ట్రైట్ లైన్ గీయాలి. ఆ లైన్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండాలి. మనకి ఈ యాక్సిస్కి తెలుసు కదా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఎస్, 2/5 mr². ఎంతమ్మా డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ యాక్సిసెస్, r. సో అప్పుడు I ఏమని రాయొచ్చు, I ఈజ్ ICM ప్లస్ MD². ఎంత ICM, 2/5 mr² ప్లస్ mr². ఎంతది, 7/5 mr². ఓకే, నెక్స్ట్ రింగ్ తీసుకుందాం. ఇలా కావాలి నాకు, అబౌట్ ద టాంజెన్షియల్ యాక్సిస్ కావాలి. అయితే నేను అప్పుడు ఏం చేయాలి, రింగ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది. సో దాని నుండి పాస్ అవుతూ ప్యారలల్ టు ద యాక్సిస్, అబౌట్ విచ్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఆ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్కి, అది డయామీటర్ అయిపోయింది. అప్పుడు ఎంత, mr²/2. ఈ డిస్టెన్స్ ఎంత అని అంటే r. సో అప్పుడు I ఏంటి, I ఈజ్ ICM ప్లస్ MD². సో ఎంత ICM, mr²/2 ప్లస్ D ఎంత, r అంటే mr², అంటే ఎంత, 3/2 mr².
సో పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరంలో చేసే మిస్టేక్ ఏంటంటే యాక్సిసెస్ పర్పెండిక్యులర్గా లేకపోయినా వాడేస్తారు పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. అదొక తప్పు. పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం 3D ఆబ్జెక్ట్స్కి వ్యాలిడ్ కాకపోయినా వాడేస్తారు. ప్యారలల్ యాక్సిస్ థియరంలోకి వచ్చేసరికి నీకు ICM ఉండిద్దమ్మా, అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ యాక్సిస్ నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి. ఏది పడితే అది తీసుకోకూడదు, ICMఏ తీసుకోవాలి ప్యారలల్ యాక్సిస్ థియరంలో. ఇదొక కామన్ మిస్టేక్. ఓకే, నెక్స్ట్. అరే స్పేస్ లేదే, స్పేస్ లేదు. ఇంకొకటమ్మా, ఇంకొకటే ఒకటి, జస్ట్ ఇంకొకటే ఒక స్లైడ్ యాడ్ చేస్తా. మీకు అనుకున్న దానికన్నా ఎక్కువ వెళ్ళిపోయింది. నేను చాలా క్వశ్చన్స్ తీసుకున్నా. అయితేనమ్మా మనం సెమీ రింగ్ గురించి మాట్లాడుకుందాం. సెమీ రింగ్ గుర్తుందా? సెమీ రింగ్, ఆ సెమీ రింగ్ యొక్క మాస్ M, రేడియస్ R అని తీసుకుందాం. వీడేం అడుగుతాడనంటే ఎక్కడుండిద్దిరా సెంటర్ ఆఫ్ మాస్? సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉండిద్ది మీకు గుర్తుందా? 2r/π డిస్టెన్స్లో ఉండిద్ది. సో వీళ్ళు ఏం అడుగుతారనంటే ఫైండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్ అండ్ ప్యారల్ టు ద డయామీటర్. ఇదిగో ఇది కనుక్కోమంటాడు, అది కనుక్కోమంటాడు. మరి ఎలా? ఒకవేళ నాకు ఈ యాక్సిస్ అబౌట్ నాకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలిస్తే అప్పుడు నేను ప్యారలల్ యాక్సిస్ థియరం వాడచ్చు. కానీ నాకేమో ఇక్కడ హాఫ్ రింగ్ ఉంది, అదే కంప్లీట్ రింగ్ ఉందనుకో. కంప్లీట్ రింగ్ యొక్క మాస్ ఎంత తీసుకోవాలి? 2m తీసుకోవాలి. అప్పుడు అబౌట్ దిస్ యాక్సిస్ అంటే డయామీటర్ కదా, అప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుంది? 2m ఇంటూ r²/2 అవుతుంది. అది డ్యూ టు 2 halves. 2 halvesని కలిపితే కంప్లీట్ రింగ్ అవుతుంది. కంప్లీట్ రింగ్ అంతా. అప్పుడు మరి ఒక్కో హాఫ్ వల్ల ఎంత? డ్యూ టు హాఫ్ రింగ్. సో మరి హాఫ్ రింగ్ హాఫ్ కాంట్రిబ్యూట్ చేసిద్ది కదా, అంటే ఎంత? mr² కదా. సో ఈ I వాల్యూ ఎంత? mr² కదా. సో ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటనంటే I ఈజ్ ఈక్వల్ టు ICM ప్లస్ MD². ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటనంటే నీకు I తెలుసు, ఈ D వాల్యూ తెలుసు, నీకు ఇది తెలియదు. జనరల్గా మనం ప్యారలల్ యాక్సిస్ థియరం వాడేటప్పుడు మనకు ICM తెలుస్తుంది, D తెలుస్తుంది, మనం I కనుక్కోవాలి. కానీ ఇలాంటి క్వశ్చన్స్లో మనకి I తెలుస్తుంది, ICM తెలీదు, అండ్ D తెలుసు, ICM కనుక్కోవాలి. అయితే I ఎంతమ్మా? mr². ICM నాకు తెలియదు. ఏంటమ్మా మనం తీసుకున్న మాస్? M. D ఎంతమ్మా? 2r/π. సో క్యాలిక్యులేషన్ చేయండి, ఆన్సర్ వస్తుంది. సో గుర్తుపెట్టుకో, ప్యారలల్ యాక్సిస్ థియరంలో ప్రతిసారి నువ్వు I కనుక్కోవాల్సిన క్వశ్చనే రాకపోవచ్చు. ఒక్కోసారి ICMని కనుక్కోమని చెప్పొచ్చు. అప్పుడు I వాల్యూ వాళ్ళు ఇండైరెక్ట్గా ఇచ్చుంటారు. ఇక్కడ ఇండైరెక్ట్గా ఎలా ఇచ్చాడనంటే రింగ్ ఇచ్చాడు, ఈ యాక్సిస్. సో నేను దాన్ని కంప్లీట్ రింగ్ చేశాను అనుకో, కంప్లీట్ రింగ్ యొక్క మాస్ 2m అవుతుంది. అప్పుడు టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ ఎంత అంటే ఇంత అవుతుంది. ఒక్క నిమిషం అమ్మ, క్యాలిక్యులేషన్ మిస్టేక్. I డాష్ mr² కదా, mr²/2. సారీ అమ్మ, mr²/2. సారీ, క్యాలిక్యులేషన్ మిస్టేక్. సో ఈ రింగ్ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేసిద్దో ఈ పార్ట్ ఆఫ్ ద రింగ్ కూడా సేమ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో హాఫ్ రింగ్ వల్ల ఎంత అంటే హాఫ్ ఆఫ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద రింగ్. అదే చేసా mr²/2. సో mr²/2.
ఓకే, హాయ్ మనోహర్. అమ్మా చాలా చెప్పేశారా బాబు, కానివ్వండి చేసేయండి. మరి ఇంకా థియరీ అయితే అయిపోయింది, ఇంక మొత్తం క్వశ్చన్లో ఉండి మీకు ఇంకా కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. కానివ్వండి, ఎంతవరకు అయితే అంతవరకు అయిద్ది. 4 particles each of mass 1 kg are placed at 4 corners of a square of side 2 meter. Moment of inertia of system about an axis perpendicular to its plane and passing through one of its vertex is perpendicular to the plane. అంటే ఇది ఈ పాయింట్ అంట, ఇలా అంట. వాడు మాట్లాడుతుంది ఏంటి? పాయింట్ మాసెస్ గురించి. పాయింట్ మాసెస్ గురించి మాట్లాడేటప్పుడు ఏంటమ్మా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా? mr², m1r1² plus m2r2² plus m3r3² plus m4r4². అమ్మా నీకు ఇక్కడ ఒక 1 kg ఉంది, ఇక్కడ ఒక 1 kg ఉంది, ఇక్కడ ఒక 1 kg ఉంది, అండ్ ఇక్కడ ఒక 1 kg ఉంది. సో రాద్దాం. టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈ 1 kg ఎంత డిస్టెన్స్లో ఉంది అని అంటే అది యాక్సిస్ మీదే ఉంది. సో r is 0. ఇది ఎంత డిస్టెన్స్ అని అంటే ఇది 2 meters డిస్టెన్స్ కదా. సో 1 × 2². ఇదిగో ఈ మాస్ కూడా ఎంత డిస్టెన్స్లో ఉంది? 1 × 2². ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది అని అంటే అమ్మ డయాగ్నల్ డిస్టెన్స్ ఎంత? √2a, వేర్ a ఇస్ ద సైడ్. సో అంటే ఆ డిస్టెన్స్ ఎంత? 2√2 కదా, బికాస్ సైడ్ ఈజ్ 2 కదా. సో అప్పుడు 1 × 2√2². సో అప్పుడు నీకు ఐ వాల్యూ ఎంత వస్తుంది? ఇట్ ఈస్ 4 + 4 + 8 విచ్ ఈస్ గోయింగ్ టు బి 16. ఫైన్. నెక్స్ట్ సేమ్ పాయింట్ మాసెస్ మీదే కొంచెం క్యాలిక్యులేషన్ పెరిగిద్దామా. సో ఏంటిది అని అంటే 3 balls of masses 2 kg, 4 kg and 6 kg respectively are arranged at the edges of an equilateral triangle of 2 meter. The moment of inertia of the system about an axis through the centroid and perpendicular to the plane of the triangle will be. అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెంట్రాయిడ్కి ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్ నువ్వు ఏ తీసుకున్నావు అని అంటే పర్పెండిక్యులర్కి ఇదేమో నీకు a/2 అవుతుంది. ఇది ఎంతో నీకు తెలియదు, దీని టోటల్ వాల్యూ నువ్వు x అని తీసుకో. సో ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు ఈ స్క్వేర్ కదా, ఎందుకంటే ఇట్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అప్పుడు నీకు x ఏమవుతుంది? √3a/2 అవుతుంది. ఈ x వాల్యూ నీకు √3a/2 అవుతుంది. ఫైన్, సరే తీసుకుందాం. సెంట్రాయిడ్ డివైడ్స్ దిస్ వన్ ఇన్ 2:1 రేషియో. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత? ఇది 2x/3 అవుతుంది. మరి అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత? ఇది x/3 అవుతుంది. మీకు మ్యాథమెటిక్స్లో ఇది ఆల్రెడీ తెలిసి ఉండాలి. సో x/3 వాల్యూని మాత్రమే నేను కన్సిడరేషన్లోకి తీసుకుంటా, విచ్ ఈస్ √3a/2/3 విచ్ విల్ టర్న్ అవుట్ టు బి a/2√3. సో సెంట్రాయిడ్ నుండి ఒక సైడ్కి ఎంత డిస్టెన్స్ రా బాబు అని అంటే a/2√3. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? హీ గేవ్ ఇట్ యాజ్ 2 meters. సో 2/2√3. సో అంటే సెంట్రాయిడ్ నుండి ఈచ్ మాస్కి డిస్టెన్స్ ఎంత అంటే 1/√3. లెట్ మీ డ్రా దట్. ఎక్కడెక్కడ పెట్టాడు మాసెస్? ఏమన్నాడు? ఇదిగో ఈడ 2 kg ఉందంట, ఇక్కడ 4 kg ఉందంట, ఇక్కడ 6 kg ఉందంట. మనకి సెంట్రాయిడ్ ఏమో ఇక్కడ ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఎంత? 1/√3. ఇప్పుడే క్యాలిక్యులేట్ చేశా. 1/√3. ఈ డిస్టెన్స్ ఎంత? 1/√3. ఈ డిస్టెన్స్ ఎంత? 1/√3. ఓకే,
వీడు ఏం అడుగుతున్నాడు, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సిస్టమ్ అబౌట్ అన్ యాక్సిస్ త్రూ ద సెంట్రాయిడ్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఇదిగో ఈ పాయింట్ అబౌట్ అడుగుతున్నాడు. ఈ పాయింట్ అబౌట్ ఇది యాక్సిస్, దీని డిస్టెన్స్ ఎంత 1/√3, దీని డిస్టెన్స్ 1/√3, దీని డిస్టెన్స్ 1/√3. రాసేద్దాం. 2 kg ఎంత డిస్టెన్స్, mr² కదా. సో ఇది mr², 4 × 1/√3², 6 × 1/√3². సో అప్పుడు ఎంత వస్తుందమ్మా నీకు ఇది? నీకు ఇది 2/3 వస్తుంది, ఇది 4/3 వస్తుంది, ఇది 6/3 వస్తుంది. సో టోటల్ నీకు 12/3 వస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 4. ఒక్కటమ్మా ఇదిగో నేను ఏ పార్ట్ అయితే ఇక్కడ చేసి చూపించానో మీకు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్లో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సెంట్రాయిడ్ డివైడ్స్ ద డిస్టెన్స్ ఇన్ 2:1 రేషియో గుర్తుపెట్టుకో. అంటే 2/3 ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ ఇది 1/3 ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ ఎంతరా బాబు అంటే √3a/2, వేర్ ఏ ఈజ్ ద సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. వెరీ గుడ్, వెరీ గుడ్ మనో, వెరీ గుడ్ హేమంత్, నాని, ఉమా, అన్నౌన్. రే పేర్లు ప్రాపర్గా పెట్టుకోండి రా, చక్కగా పేర్లు పెట్టి పిలుచుకోవచ్చు. అన్నౌన్ ఏంటంటే పిచ్చి పిచ్చి పేర్లు పెడతారు. సరే కానీ చక్కగా ర్యాపో క్రియేట్ అయ్యింది కదా, బాండ్ క్రియేట్ అయ్యింది, చక్కగా నేను పేరు పెట్టి పిలుస్తాను మిమ్మల్ని. రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇది ఒకటమ్మా. థియరీ చెప్పేటప్పుడు చెప్పలా మీకు అది. ఏంటనంటే అసలు రేడియస్ ఆఫ్ గైరేషన్ ఏంటనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక హాలో స్పియర్ తీసుకో. ఒక హాలో స్పియర్ అబౌట్ ఇట్స్ డయామీటర్, దాని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, 2/3 mr² కదా. ఒకవేళ నువ్వు ఈ మాస్ని తీసేసి, ఆ పర్టికులర్ బాడీని తీసేసి ఒక పాయింట్ మాస్ కింద పెట్టాలి. సో నువ్వు ఏదైతే కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఉందో దాన్ని తీసేసి నువ్వు ఒక పాయింట్ మాస్ కింద పెట్టాలి. ఎంత డిస్టెన్స్లో అయితే నువ్వు ఆ పాయింట్ మాస్ని పెడితే, ఎంత డిస్టెన్స్లో అయితే నువ్వు ఆ పాయింట్ మాస్ని పెడితే నీకు సేమ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుందో ఆ డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ గైరేషన్ అని అంటాడు. సో ఈ బాడీని ఒక పాయింట్ మాస్ కింద చేసి ఎక్కడ తీసుకెళ్ళి ఆ పాయింట్ మాస్ని పెడితే ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా సేమ్ వస్తుందో ఆ డిస్టెన్సే రేడియస్ ఆఫ్ గైరేషన్. అంటే mk² షుడ్ బి 2/3 mr². ఈ సిచ్యువేషన్లో అప్పుడు k ఎంత అనంటే √2/3 × r. ఈ క్వశ్చన్తో సంబంధం లేకుండా చేశాను ఇది. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ఏంటి అనంటే, నీకు ఇచ్చిన బాడీని ఒక పాయింట్ మాస్ కింద చేసి ఆ పాయింట్ మాస్ని ఎంత డిస్టెన్స్లో నువ్వు యాక్సిస్ దగ్గర నుండి పెడితే నీకు సేమ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుందో అదే రేడియస్ ఆఫ్ గైరేషన్. ఓకే, ఏమంటున్నాడు, రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ ఎ సిలిండ్రికల్ రాడ్ అబౌట్ అన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ లెంత్ పాసింగ్ త్రూ ఇట్స్ సెంటర్ విల్ బి. లెంత్ ఆఫ్ ద రాడ్ ఇచ్చేసాడమ్మా. అయితే ఇదిగో ఇది రాడ్, పర్పెండిక్యులర్ టు ద రాడ్ అంట, పాసింగ్ త్రూ సెంటర్ అంట. అప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, ml²/12. సో ఈ రాడ్ని తీసేసి నేను ఒక పాయింట్ మాస్ కింద దాన్ని పెట్టాలి అని అంటే ఎంత డిస్టెన్స్లో పెట్టాలి అనేది ఇది. సో mk² అనేది నీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు ml²/12 అవ్వాలి. సో m పోయింది. సో k ఏమవుతుందని అంటే ఇట్ విల్ బి l/√12. ఎల్ ఎంత, 10√3 /√12. √12 నేను 4 × 3 అని రాయొచ్చు కదా, √4 × 3. సో √12ని నేను 2 × √3 రాయొచ్చు కదా. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, నీకు 5 వస్తుంది. సో ఏంటమ్మా రేడియస్ ఆఫ్ గైరేషన్? ఏ బాడీ అయితే ఇచ్చాడో ఆ బాడీని ఒక పాయింట్ మాస్ కింద కన్వర్ట్ చేసాయి. ఆ పాయింట్ మాస్ని తీసుకెళ్ళి యాక్సిస్ నుండి ఎంత డిస్టెన్స్లో పెడితే నీకు సేమ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుందో అదే రేడియస్ ఆఫ్ గైరేషన్. వెరీ గుడ్ దేవా, నాని, అన్నౌన్. ఒరే అన్నౌన్గా నువ్వు నీ పేరు మార్చుకో. మళ్ళీ రేడియస్ ఆఫ్ గైరేషన్ మీద క్వశ్చన్. లిటరల్గా ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయంటే అసలు ఇంక చెప్పలేనబ్బా. ఆర్బీడీలో 40% ఆఫ్ ద టైమ్స్ నీకు రేడియస్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద క్వశ్చన్ ఉంటుంది.
మిగతా 60% ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందో తెలుసా, ఒక 20% ఆఫ్ టైమ్స్ రోలింగ్ మీద, ఒక 20% ఆఫ్ టైమ్స్ యాంగులర్ మొమెంటం మీద, ఒక 20% ఆఫ్ టైమ్స్ ఏమో నీకు రొటేషన్ మీద, ఇలా ర్యాండమ్గా. కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ మాత్రం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద అడుగుతున్నాడు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉందంటే రోలింగ్ మోషన్కి ఉంది. అండ్ జనరల్గా ఎప్పుడైనా కొంచెం టఫ్గా అడుగుదాం అనుకుంటే యాంగులర్ మొమెంటం అడుగుతున్నాడు. సరేనమ్మా, ఇది చెప్పండి. సాలిడ్ స్పియర్ ఏ ఈజ్ రొటేటింగ్ అబౌట్ అన్ యాక్సిస్ పీక్యూ, ఇది పీక్యూ యాక్సిస్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ 5 centimeter, దెన్ ఇట్స్ రేడియస్ ఆఫ్ గైరేషన్ అబౌట్ పీక్యూ విల్ బి, ఇదేమో 10 centimeters అమ్మా. అయితే ఏంటన్నా నాకు దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఈ యాక్సిస్ తెలుసు. ఎంతమ్మా ICM 2/5 mr² అని తెలుసు. అండ్ ఈ డిస్టెన్స్ 10 centimeters ఇచ్చాడు. సో డి నువ్వు 10 centimeters పెట్టు. నీకు ఫైనల్ ఆన్సర్ కూడా సెంటీమీటర్స్లోనే ఇచ్చాడు కాబట్టి నువ్వు సెంటీమీటర్స్లోనే క్యాలిక్యులేషన్స్ చేసే, పర్లేదు. ఇలాంటి బాగా కేర్ఫుల్గా ఉండండి. సెంటీమీటర్స్ ఇచ్చినప్పుడు మనకు అడుగుతున్న ఆన్సర్ మీటర్లో ఉందా సెంటీమీటర్లో ఉన్నదా అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్పుడు వాట్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ పీక్యూ? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ పీక్యూ ఎంత? ICM ప్లస్ MD². ICM ఎంత? 2/5 mr² ప్లస్ 2/5, నాట్ 2/5 అమ్మ, జస్ట్ MD². ఏదిరా, ఇదిగో జస్ట్ MD². సో ఇప్పుడు నేను దాన్ని ఒక పాయింట్ మాస్ కింద పెట్టాలంటే ఎంత డిస్టెన్స్లో పెట్టాలి? అదే రేడియస్ ఆఫ్ గైరేషన్. అంటే MK² షుడ్ బి ఈక్వల్ టు 2/5 mr² ప్లస్ MD². ఇది పోయింది. సో నీకు K ఎంత అనంటే √2/5 r². r² ఎంతమ్మా? 25 ప్లస్ D ఎంతమ్మా? 10. సో 10² ఎంతమ్మా? 100. అప్పుడు నీకు K ఏమవుతుంది? √150 అవుతుంది. √110 అవుతుంది. సారీ, నేను నెక్స్ట్ లెవెల్ అసలు ఎట్లాంటి మిస్టేక్స్ చేయడంలో, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేయడంలో. సో 2/5 × 25 5 కదా. సో 5 × 2 10. సో 110. √110 అమ్మ. అప్పుడు X ఏంటి? 110. వెరీ గుడ్ అన్నావు నా నాని. నేమ్ రామ్ అంట, ఎంత చక్క పేరు రా, రామ్. దేవా గుడ్, నాని గుడ్. చేసేయండి మరి ఇది కూడా. ఇఫ్ ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ మాస్ 5 kg అండ్ ఏ డిస్క్ ఆఫ్ మాస్ 4 kg హ్యావ్ ద సేమ్ రేడియస్, దెన్ ద రేషియో ఆఫ్ moment of inertia of the disk about a tangent in its plane to the moment of inertia of the sphere about its tangent will be. రేషియో అడుగుతున్నాడమ్మా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక డిస్క్ ఉంది, డిస్క్ తీసుకో, డిస్క్కి టాంజెంట్ అండ్ ఇన్ ద ప్లేన్ అంట. అప్పుడు నువ్వు ఇలా తీసుకో. సో ఇది ICM. సో ఎంతమ్మా? mr²/4 ప్లస్ mr². ఎంత అవుతుంది? 5 mr²/4 అనేది డిస్క్కి. మరి మనకి సాలిడ్ స్పియర్ కదా, సాలిడ్ స్పియర్కి ఎంత వస్తుంది? సాలిడ్ స్పియర్ కూడా సేమే. ఎంత అనంటే 2/5 mr² ప్లస్ MD² కదా, D కూడా R ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? 7/5 mr². అమ్మ, వాళ్ళు రేడియస్ ఏమి ఇచ్చారు కానీ మాస్ సేమ్ ఇవ్వాల. వాళ్ళు రేడియస్ ఏమి ఇచ్చారు కానీ మాస్ అనేది సేమ్ ఇవ్వాల. అప్పుడు ఏమవుతుంది? మనకి డిస్క్ బై స్పియర్ వాడు అడిగింది. సో డిస్క్ ఎంత? 5 times మాస్ ఆఫ్ ద డిస్క్ r²/4 బై 7/5 మాస్ ఆఫ్ ద స్పియర్ ఇంటూ r². r² పోతుంది. సో నీకు 25/28, ఎందుకంటే ఈ 5 పైకి వెళ్తుంది, 4 7s 28. MD ఎంత? MD ఏమో 4, MS ఎంత? 5. సో
నీకు 5/7 రేషియో వస్తుందిరా. ఎక్స్ ఎంత అప్పుడు 5. ఏం రా ఆన్సర్ చేయలేదు ఈసారి? దేవా వెరీ గుడ్. నాని నీకేమైంది ఆన్సర్ చేయాల నువ్వు కూడా? ఇట్లానే ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ. నీకు కొంచెం టఫ్ క్వశ్చన్స్ కావాలని అంటే 2018 2017 ఆ టైంలో కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కొంచెం కాదు బాగానే ఉన్నాయి. కానీ రీసెంట్ టైమ్స్ లాస్ట్ 4-5 ఇయర్స్లో చూస్తే మాత్రం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద అంత టఫ్ క్వశ్చన్స్ అయితే లేనే లేవు. ఓకే ఎంజాయ్ మాడి దీన్ని చేసేయండి. మరి డిస్క్లా ఉన్నాడమ్మా, మాస్లు ఇవ్వకుండా వేరేది ఏందేందో ఇచ్చేసాడు. 2 discs of same mass, mass same and different radii are made of different materials such that their thickness. అమ్మ నువ్వు ఒక డిస్క్ తీసుకున్నావు, ఆ డిస్క్కి నువ్వు మాస్ కనుక్కోవాలి అనుకున్నావు అనుకో, ఆ డిస్క్కి కొంచెం థిక్నెస్ ఉందనుకో, ఎంత మాస్ ఉండిద్దమ్మా, అసలు ఎంత వాల్యూమ్ ఉండిద్ది? దీని వాల్యూమ్ ఎంత అని అంటే ఇట్ ఈస్ πr² ఇంటూ ద థిక్నెస్. అప్పుడు దీని మాస్ ఎంత ఉండిద్ది అని అంటే డెన్సిటీ ఇంటూ πr² ఇంటూ థిక్నెస్. అదే కదా మాస్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దీస్ డిస్క్ రెస్పెక్టివ్లీ అబౌట్ దేర్ డయామీటర్స్. ఇక్కడ యాక్చువల్గా బాగా కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే వీళ్ళు అడుగుతున్న దానికి ఆన్సర్ రాయాలి అని అంటే రాయలేమమ్మా. వీళ్ళు అడిగింది అబౌట్ డయామీటర్. అబౌట్ డయామీటర్ ఓన్లీ mr²/4 కాంట్రిబ్యూట్ చేయదు, ఈవెన్ ఈ థిక్నెస్ కూడా యాక్చువల్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి యాక్చువల్గా. కానీ ఇది జేఈ మెయిన్స్, రైట్? అండ్ ఆ థిక్నెస్ గురించి మాట్లాడాలి అని అంటే కొంచెం కాంప్లికేట్ అయిద్ది అనమాట. సో దానికోసం నేను ఏమైనా ఫీల్ అవుతున్నానంటే వాళ్ళు దే ఆర్ జస్ట్ బాదర్డ్ అబౌట్ mr²/4. నీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ డయామీటర్ ఎంత అంటే mr²/4. వీళ్ళు ఏం అడిగారు? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దీస్ డిస్క్ రెస్పెక్టివ్లీ అబౌట్ దేర్ డయామీటర్స్ విల్ బీ ఇన్ ద రేషియో. సో నువ్వు I1/I2 మాట్లాడావు అని అంటే ఇట్ విల్ బీ R1/R2² అవుతుంది కదా, ఎందుకంటే మాసులు సేమ్ అని ఇచ్చాడు కదా. మరి నీకు రేడియస్ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ నువ్వు R² ఈజ్ గోయింగ్ టు బి m/π/ρt. సో రాసే m సేమ్. సో నీకు R² అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ρ ఇంటూ t కదా. సో అప్పుడు ρ2 ఇంటూ t2 బై ρ1 ఇంటూ t1 వస్తుంది. వాట్ ఈజ్ ρ2/ρ1? 5/3. వాట్ ఈజ్ t2/t1? ½. సో నీకు 5/6 వస్తుంది. ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ ఎంత అంటే 5. బట్ ఫిజిక్స్ బాగా తెలిసిన వాళ్ళకైతే ఇప్పుడు మనం చేసిన తప్పు ఎందుకు అనేది నేను ఈ ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా mr² మాత్రమే రాదు, ప్లస్ సంథింగ్ వస్తుంది. దే షుడ్ హ్యావ్ మెన్షన్డ్ ఇగ్నోర్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డ్యూ టు థిక్నెస్. వాళ్ళు ఇగ్నోర్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డ్యూ టు థిక్నెస్ అనే పదాన్ని వాళ్ళు వాడుండాల్సింది, వాళ్ళు వాడలా. ఓకే, క్యావిటీ క్వశ్చన్. ఏది వదిలినా వదలకపోయినా క్యావిటీ మాత్రం మనల్ని వదలదు. కానీ మరి ఏ యూనిఫామ్ సాలిడ్ సిలిండర్ విత్ రేడియస్ R and length L has moment of inertia I about the axis of the cylinder. అమ్మ సాలిడ్ సిలిండర్ అంటే moment of inertia ఎంత అమ్మా? about its axis mr²/2 డిస్క్లా కదా. ఓకే, ఏ కాన్సెంట్రిక్ సాలిడ్ cylinder of radius r/2 and length l/2 is caned out of the original cylinder. If I2 is the moment of inertia of the carved out portion of the cylinder, then
కార్వ్డ్ అవుట్ పోర్షన్ అడిగాడు, బాడీ విత్ క్యావిటీ అడగల. యాక్చువల్గా బాడీ విత్ క్యావిటీ అడుగుంటే అది మంచి క్వశ్చన్. సరే అమ్మా, నువ్వు ఒక కంప్లీట్ బాడీ గురించి మాట్లాడావు అని అంటే, లెట్స్ సే దాని రేడియస్ ఆర్, లెంత్ ఎల్ అని అనుకున్నప్పుడు దీని మాస్ ఎంత అని అంటే రో ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎల్ కదా. సో నేను కంప్లీట్ సిలిండర్ యొక్క మాస్ క్యాపిటల్ ఎం అని తీసుకుంటున్నా. ఇది కంప్లీట్ సిలిండర్ కట్ చేయకుండా ఉన్నదాని మాస్. అయితే ఈ యాక్సిస్ అబౌట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? ఈ యాక్సిస్ అబౌట్ ఇట్ ఈస్ ఎంఆర్ స్క్వేర్ బై 2. ఇప్పుడు ఇందులోండి మనోడు ఏం చేశాడు, ఆ వైట్ దాంట్లోండి r/2 రేడియస్ అండ్ l/2 లెంత్ ఇంత పోర్షన్ని కట్ చేసి ఇక్కడ గీశాడు. అబౌట్ దిస్ ఇది ఎంత అని అంటే ఇది r/2 అమ్మ, ఇది ఎంత అని అంటే ఇది l/2 అమ్మ. దీని మాస్ ఎంత అంటే m డాష్ అనుకుందాం, ఈజ్ గోయింగ్ టు బి రో ఇంటూ పై ఆర్ స్క్వేర్ బై 4 అనేది దాని ఏరియా. దాని లెంత్ ఎంత అంటే l/2. సో ఇక్కడ నువ్వు గమనించావంటే దీన్ని గమనించావంటే m డాష్ యొక్క మాస్ ఎంత m/8. ఇది m అయితే, టోటల్ m అయితే ఈ బ్లూ సెక్షన్ మనం కట్ చేసింది ఎంత అంటే m/8. ఇప్పుడు చెప్పరా వాట్ ఈజ్ I2? I2 కూడా ఒక కంప్లీట్ సిలిండరే కదా. ఏంటి I2 ఈజ్ m డాష్ ఇంటూ r/2 స్క్వేర్, ఎందుకంటే దాని రేడియస్ r/2 ఇప్పుడు మనం I1/I2 గురించి మాట్లాడుకుందాం. I1 ఎంత mr స్క్వేర్ బై 2, I2 ఎంత m డాష్ విచ్ ఈజ్ m/8, r/2 స్క్వేర్ విచ్ ఈజ్ r స్క్వేర్ బై 4 బై 2. ఈ 2 ఈ m ఈ r స్క్వేర్ క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు నీకు ఏమవుతుంది 32 కదా. నేను ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ ఇస్తున్నా మీకు ఇందులో. ఏంటి ఆ ఎక్స్ట్రా క్వశ్చన్ అని అంటే, మనకి కార్వ్ అవుట్ చేశాడు కదా, దాని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత వచ్చింది కదా. నాకు బాడీ విత్ క్యావిటీ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి. బాడీ విత్ క్యావిటీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి. బాడీ విత్ క్యావిటీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి నాకు. ఏదైతే క్యావిటీ నేను తీసుకున్నానో ఆ క్యావిటీ నేను ఏదైతే కట్ చేసి బయటికి తీసానో దాని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంఆర్ స్క్వేర్ బై 64. కంప్లీట్ బాడీ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంఆర్ స్క్వేర్ బై 2. మరి బాడీ విత్ క్యావిటీకి ఎంత మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉండిద్దమ్మా ఆలోచించు. బాడీ విత్ క్యావిటీకి ఇదిగో ఇది కంప్లీట్ బాడీ, ఇందులోండి ఒక సెక్షన్ని వీళ్ళు కట్ చేసి బయటికి తీశారు. సో దిస్ ఈజ్ బాడీ విత్ క్యావిటీ. బాడీ విత్ క్యావిటీ ప్లస్ ద క్యావిటీ ఏం అవ్వాలి నీకు? కంప్లీట్ బాడీ అవ్వాలి కదా. సో నేను అదే చెప్పింది మీకు, ఎక్కడ క్యావిటీ క్వశ్చన్లు వచ్చినా కానీ మన అప్రోచ్ సేమ్ ఉంటుందమ్మా, మారదు. దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ నీకు తెలుసా? నాకు తెలియదు, నేను అయ్యని తీసుకుంటా. కానీ దీనిది తెలుసా? ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసా. ఎంఆర్ స్క్వేర్ బై 64 షుడ్ బి ఈక్వల్ టు దిస్. ఎంత ఇది? ఎంఆర్ స్క్వేర్ బై 2. అప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ బాడీ ఎంత అంటే ఎంఆర్ స్క్వేర్ బై 2 మైనస్ ఎంఆర్ స్క్వేర్ బై 64 which will turn out to be 31 mr square by 64. ఇది అడుగుంటే ఇంకా బాగుండేది. అర్థమైందా? ఇది అడుగుంటే చక్కగా ఉండేది, కానీ అది అడగలవాడు. అందుకే గుర్తుపెట్టుకో, ఎక్కడ క్యావిటీ క్వశ్చన్ వచ్చినా క్యావిటీని ఫిల్ చేసేయి, అది కంప్లీట్ బాడీ అయింది. కంప్లీట్ బాడీ ఎలా ఉండిద్ది, ఎలా బిహేవ్ చేసిద్ది అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో అన్ని క్యావిటీ క్వశ్చన్స్ మనం ఒకే వేలో చేస్తాం రా బాబు. సెంటర్ ఆఫ్ మాస్లో చేసినట్టుగానే రిజిడ్ బాడీ ఆర్బిడిలో మొమెంట్ ఆఫ్ ఇనర్షియాలో చేస్తాం. అలాగే ఎలక్ట్రోస్టాటిక్స్లో క్యావిటీ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మ్యాగ్నెటిజంలో కూడా క్యావిటీ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి చోట నువ్వు చేసేది ఒకటే,
ప్రతి చోట నువ్వు చేసేది ఒకటే. రామ్ వెరీ గుడ్, నాని వెరీ గుడ్. క్యావిటీని ఫిల్ చేసే నీకు కంప్లీట్ బాడీ వస్తుంది. అదే నువ్వు చేసేది ప్రతి చోట. నైస్. ఓకే, మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ డిస్క్ అమ్మ, డైస్ కాదు డిస్క్. మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ డిస్క్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M and radius capital R about any of its diameter is mr²/2. The moment of inertia of this disk about an axis normal to the disk and passing through the point on its edge. అమ్మా ఇదిగో ఇక్కడ పాయింట్ అడుగుతున్నాడు. దానికి నీకు ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలుసు ఎంత, mr²/2. ఈ డిస్టెన్స్ ఎంత, r. సో ఈ పాయింట్ అబౌట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే సెంటర్ ఆఫ్ మాస్, అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఈ యాక్సిస్, అబౌట్ ఈ యాక్సిస్ నీకు తెలుసు mr²/2. వాడు ఈ యాక్సిస్ అబౌట్ అడుగుతున్నాడు. సో mr²/2 ప్లస్ mr², ప్యారలల్ యాక్సిస్ థియరం అమ్మ. సో ఇట్ ఈస్ 3/2 mr². టైపింగ్ మిస్టేక్ అమ్మ, ఇట్స్ నాట్ m², ఇట్ ఈస్ mr². ఓకే, కాంపోజిట్ బాడీస్ అంటే ఏమీ లేదు. 2-3 బాడీస్ని కలిపేసి ఒక బాడీని చేస్తే అదే కాంపోజిట్ బాడీ. సేమ్ సెంటర్ ఆఫ్ మాస్లో కూడా నేను మాట్లాడే దాని గురించి. సో నీకు మల్టిపుల్ బాడీస్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, నీకు మల్టిపుల్ బాడీస్ ఉన్నప్పుడు నువ్వు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఈచ్ బాడీ తీసుకొని యాడ్ చేసేయాలంతే. ఈచ్ బాడీ తీసుకొని యాడ్ చేసేయాలంతే. So 2 identical solid spheres each of mass 2 kg, radii 10 cm are fixed at the ends of a light rod. So light rod అన్నాడు కాబట్టి దానివల్ల moment of inertia contribution ఏమీ ఉండదు. The separation between the centers of the spheres is 40 cm. The moment of inertia of the system about an axis perpendicular to the rod passing through its middle. ఏమి లేదమ్మా, నీకు 2 ఉన్నాయి అంతే. ఇదిగో ఇక్కడ నుండి అడుగుతున్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా దీని డిస్టెన్స్ ఎంత, దీని డిస్టెన్స్ 20 సెంటీమీటర్, దీని రేడియస్ 10 సెంటీమీటర్. కానీ గుర్తుపెట్టుకో ఆన్సర్ మాత్రం మీటర్ స్క్వేర్లో కావాలి. సో ఫస్ట్ నువ్వు ఆ సెంటీమీటర్స్ పెట్టేటప్పుడే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, కన్వర్ట్ ఇట్ టు మీటర్స్ అండ్ డూ, మర్చిపోవద్దు అది. సో ఏంటమ్మా, సో నాకు ఈ యాక్సిస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి అని అంటే ఇట్ ఈస్ 2/5 mr² ఫర్ 1. ఇదిగో దీని ద్వారా ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే 2/5 mr². దాన్ని నువ్వు ఇక్కడికి షిఫ్ట్ చేయాలి, విచ్ ఈజ్ m × 0.2². అది డ్యూ టు 1 స్పియర్. ఇంకో స్పియర్ కూడా ఉంది కదా. సో ఈ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసే. సో క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేదే నీ ఆన్సర్. పర్ డే 40-50 క్వశ్చన్స్ చేయాలమ్మా హార్ట్ స్టోన్. సరే, ఇవన్నీ ఇంకా లిల్లీపుట్ క్వశ్చన్స్, ఇవన్నీ మీరు చేయొచ్చు. అయితే ఇదొకటి మంచి క్వశ్చన్ అమ్మా, కొంచెం లెంతీ అంతే. ఇదిగో మనకి కాంపోజిట్ బాడీస్ అని మాట్లాడాను కదా, ఇక్కడ 4 బాడీస్ ఉన్నాయి. సో టేక్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డ్యూ టు 1 బాడీ ఎట్ ఏ టైమ్ అండ్ క్యాలిక్యులేట్ ఫర్ ఆల్ ద 4 బాడీస్, యాడ్ దెమ్. ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసేయి, అదే నీకు టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఈ పార్ట్ మొత్తాన్ని నేను మీకు వదులుతున్నాను. ఒక 4 క్వశ్చన్లు మీకు వదిలాను, చేసేయచ్చు. ఇక్కడ ఏంటనంటే ఒక షార్ట్ కట్ ఇస్తానమ్మా, కొన్ని మంచి క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక డెరివేషన్ ఇవ్వనులే కానీ అవసరం లేదు కూడా, ఎందుకంటే నేను ఇచ్చే షార్ట్ కట్ కామన్ సెన్స్ వాడితే అయిపోతుంది. హాలో సిలిండర్ ఆఫ్ మాస్ m, రేడియస్ r, లెంత్ l.
వీడు ఏమంటాడనంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ని ఇలా తీసుకుంటాడు. దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అని అంటాడు. మనకేమో ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలుసు, కానీ మనకి ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలియదు. ఒక్క నిమిషం అమ్మ, ఇదిగో ఈ పేపర్ కప్పు ఉంది కదా, బ్లాక్ దాన్ని ఎదురు పెడదాం. బాగా కనపడుతుందా? లేదనుకుంటా, లైటింగ్లో బాగా తేలిపోతుంది. ఏంటి బాగా కనపడిద్ది? సరేనమ్మా, నా హ్యాండ్నే తీసుకో. ఇదిగో నా హ్యాండ్ ఈ సిలిండర్ అని తీసుకో. ఇలా ఉన్నప్పుడు నీకు ఇది ఒక రాడ్లా కనపడుతుందిగా. అయితే దీన్ని నేను రొటేట్ చేస్తున్నప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇది ఎలా కనపడుతుంది? ఇది ఒక రింగ్లా కనపడుతుందిగా నీకు. ఇలా ఉన్నప్పుడేమో రాడ్, అది ఇలా రొటేట్ అవుతూ వచ్చినప్పుడు ఒక రింగ్లా కనపడుద్ది కదా. ఈ పొజిషన్కి వచ్చినప్పుడు ఒక రింగ్లా కనపడుతుంది కదా అది. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా రాస్తావనంటే, ఈ యాక్సిస్ అబౌట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా రాస్తామంటే, రాడ్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు, సిలిండర్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు అది ఒక రాడ్లా కనపడుతుంది. రాడ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ml²/3. అండ్ అది రొటేట్ అయినప్పుడు అది ఎలా కనపడుతుంది అంటే ఒక సర్కిల్లా కనపడుతుంది. సో నువ్వు ఈ యాంగిల్లో చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ యాంగిల్లో చూసినప్పుడు నీకు అది ఒక సర్కిల్లా కనపడుతుంది. అండ్ నేను ఏదైతే యాక్సెస్ తీసుకున్నానో ఆ యాక్సెస్ ఇలా ఉంది. సో ఒక రింగ్కి అబౌట్ డయామీటర్ అయితే ఎంత నానా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే mr²/2. ఇదమ్మా ఆన్సర్. మిమ్మల్ని ప్రాక్టీస్ చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హాలో సిలిండరే తీసుకోండి, కానీ యాక్సెస్ ఎడ్జ్ కాదు, ఎగ్జాక్ట్గా సెంటర్ తీసుకోండి. అప్పుడు నీకు సిలిండర్ ఇలా ఉన్నప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఎ రాడ్. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అనంటే ml²/12. ఇది రొటేట్ అయ్యి ఇలా వచ్చినప్పుడు యూ సీ ఇట్ యాజ్ ఎ సర్కిల్ ఆర్ యూ సీ ఇట్ యాజ్ ఎ రింగ్. నువ్వు రింగ్గా చూసినప్పుడు ఇదిగో ఇటువైపు నుండి చూస్తే అది నీకు రింగ్లా కనపడుతుంది. అండ్ ఎంతమ్మా ఇది యాక్సిస్, ఎంతమ్మా అబౌట్ డయామీటర్ అని అంటే mr²/2. సరే, మనం ఇంకొక కేసు తీసుకుందాం. ఏంటనంటే సాలిడ్ సిలిండర్ తీసుకుందాం. సాలిడ్ సిలిండర్, నేను ఒక సాలిడ్ సిలిండర్ తీసుకుంటా. ఏంటి ఆ సాలిడ్ సిలిండర్ అని అంటే దాని మాస్ m, రేడియస్ r, లెంత్ l. నాకు అబౌట్ విచ్ యాక్సిస్ కావాలి అని అంటే అబౌట్ దిస్ యాక్సిస్. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అని అంటే ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఎ రాడ్. సో ml²/3. అది ఎప్పుడైతే రొటేట్ అవుతుందో ఇట్ లుక్స్ లైక్ ఏ డిస్క్. మీకు అర్థం కావాలి అని అంటే వెళ్ళి ఇటువైపు నుంచొని ఇటువైపు నుండి చూడండి. అటువైపు నుండి చూసినప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఎ సర్క్యులర్ థింగ్. అండ్ మనం మాట్లాడుతున్న యాక్సెస్ ఏంటి? ఇది మనం మాట్లాడుతున్న యాక్సెస్. సో అబౌట్ డయామీటర్ ఎంతమ్మా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా? mr²/4. ఇదే షార్ట్ కట్. ఇది వాడండి, అది ఎంత టఫ్ క్వశ్చన్ అయినా సరే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలానే ఒక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ఉందమ్మా. ఏంటనంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ అన్నాడు. ఇదిగో ఈ సిలిండర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ యాక్సెస్? ఈ యాక్సెస్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇదిగో మాసులు సేమ్ అన్నాడు కదా. సరే, దీని మాస్ నేను m అని తీసుకుంటా. అప్పుడు దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంతో చెప్పండి ఒకసారి. ఇట్ లుక్స్ లైక్ ఎ రాడ్. సో m ఇంటూ లెంత్ ఎంత? 4r, ml²/3 ప్లస్ ఇదేం సిలిండరు? సాలిడ్ సిలిండర్. సో ఎవడైతే ఇటువైపు నుండి చూస్తాడో వాడికి అది ఎలా కనపడుతుంది? ఇట్ లుక్స్ లైక్ ఎ డిస్క్.
ఏంటమ్మా యాక్సిస్? యాక్సిస్ ఈ యాక్సిస్. సో అబౌట్ డయామీటర్ ఎంతమ్మా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా? m రేడియస్ విచ్ ఈస్ 2r mr²/4. సో నీకు అప్పుడు టోటల్ వాల్యూ ఎంత వస్తుంది? 16 mr²/3 ప్లస్ mr², అంటే నీకు 19 mr²/3 వస్తుంది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ వన్. సో ఇదేనమ్మా వాళ్ళు టఫ్గా అడగాలనుకుంటే టచ్ చేసే పాయింట్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాలో, రైట్? అంతే, ఇది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మనకి నెక్స్ట్ క్లాస్లో ఏం చేయాలో, రోలింగ్ చేయాలా లేకపోతే సీక్వెన్స్ వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా. టార్క్ చేస్తా ఫస్ట్, టార్క్ చేసి స్లోగా రోలింగ్కి వెళ్ళి యాంగులర్ మొమెంటంతో ముగిచ్చేద్దాం దీన్ని. ఓకే బాయ్. క్వశ్చన్స్ సాల్వ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, చాలా క్వశ్చన్స్ ఉంటాయి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ సాల్వ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.